శ్రీముఖచ్చ ఏకదంతచ్చ కపిలో గజకర్ణకః లంబోదరచ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షపాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణ హేరంబస్కందపూర్వజः ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకీ గౌరీ నారాయణ నమోస్తుతే వందే శంభోమాపతిం సురగరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్హినైనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వప్రచోదయాత్తు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైన భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారి దివ్య శ్రీ చరణాలకు, అధిష్టాన దైవమైనటువంటి అమ్మవారి యొక్క దివ్య శ్రీ చరణాలకు, పార్వతీ పరమేశ్వరుల దివ్య శ్రీ చరణాలకు, అభయ ఆంజనేయ స్వామి వారి దివ్య శ్రీ చరణాలకు, సద్గురుదేవుల యొక్క దివ్య శ్రీచరణాలకు అనంత కోటి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, ఇచ్చటికి వచ్చేసినటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి భగవద్బంధువులందరికీ అనేక అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు, భీష్మ ఏకాదశి. అంటే ఈ భీష్మ ఏకాదశికి ఉన్నటువంటి విశేషం ఏంటంటే, పరమ భాగవతోత్తముడైనటువంటి భీష్ముడు అష్టమి నాడు శరీరాన్ని విడిచిపెట్టిన 4 రోజుల తరువాత వచ్చినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఏకాదశికి సాక్షాత్ కృష్ణ పరమాత్మే నీ పేరుతోనే ఆ ఏకాదశి పిలువబడుతుంది. ఎందుకంటే సృష్టి ఉన్నంత కాలం కూడా నీ పేరు ఆచంద్రార్కమై నిలబడిపోవాలి అని చెప్పి కృష్ణ పరమాత్మ స్వయంగా ఏకాదశికి భీష్మ ఏకాదశి అని చెప్పి నామకరణం చేశాడండి. ఏమండి, ఏకాదశి యొక్క గొప్పతనం ఏంటి? సాక్షాత్తుగా శాస్త్రంలో ఒక మాట ఉందండి, 3 చాలా కష్టమైనవి అని చెప్పారు. ఈ లోకంలో 3 విషయాలు కానీ మన సాధనలో పెట్టుకుంటే భగవంతుణ్ణి చేరుకోవడం చాలా సులభం అని చెప్పారండి. ఏ 3 విషయాలు? ఏకాదశి వ్రతం చాపి, స్వామి పుష్కరిణి స్నానం, సద్గురు పాద దర్శనం, త్రయం అత్యంత దుర్లభం అని చెప్పారండి. ఏకాదశి వ్రతం చాపి, స్వామి పుష్కరిణి స్నానం, సద్గురు పాద దర్శనం, త్రయం అత్యంత దుర్లభం. ఏకాదశి నాడు ఉపవాసం చేయడం, స్వామి పుష్కరిణిలో స్నానం చేయడం, ఒక గురువు గారి యొక్క పాదానికి నమస్కారం పెట్టుకోవడం, ఈ 3 ఈ లోకంలో చాలా కష్టం. ఆ 3 ఏ ఒక్కటి నీ జన్మలో ఒక్కసారి చేసినా అది మోక్షానికి హేతువు అని చెప్పారండి. అయితే మనకు చిన్న అనుమానం రావచ్చు, ఏమండి ఏకాదశి నాడు ఉపవాసం చేస్తారు కదా, ఎన్ని కార్తీక మాసాలు వచ్చాయి, ఎన్ని ధనుర్మాసాలు వచ్చాయి, ఎన్ని శారదా నవరాత్రుల్లో మేము ఉపవాసం ఉన్నాం, మరి ఒక్కసారి చేస్తేనే ఒక మెట్టు మీదకి ఎక్కిపోయాం అంటున్నారు కదా, మరి మేము ఇన్నిసార్లు ఉపవాసం చేసామండి, మరి మేము మెట్లు మీదకి ఎక్కిపోయినట్టేనా అని మీకు అనుమానం రావచ్చండి. భగవంతుడు ఏం చెప్పాడు? ఉపవాసము అంటే కేవలముగా ఆహారం మాని ఉండడం ఉపవాసం కాదండి. ఆహారం మాని ఉండడం ఉపవాసం కాదు. ఒకవేళ ఆహారం మాని ఉండడమే ఉపవాసం అయితే దీర్ఘకాలికంగా జబ్బులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు హాస్పిటల్లో పడి ఉన్నారండి. జ్వరాలు వచ్చిన వాళ్ళు పడి ఉన్నారు, కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళు పడి ఉన్నారండి. వాళ్ళెవరు కూడా ఆహారం తీసుకోరండి, ఫ్లూయిడ్స్ ద్వారా ఇది సెలైన్లే ఎక్కుతూ ఉంటాయి. మరి వాళ్ళు ఆహారం తీసుకోలేదు కాబట్టి వాళ్ళు ఉపవాసం చేశారని చెప్పి భగవంతుడు వాటికి ఉపవాస ఫలితాన్ని ఇస్తాడా? మరి ఉపవాసం అంటే కేవలంగా ఆహారం మానడం అని కదా మనం అనుకుంటున్నాం. మరి ఆహారం మానిన వాళ్ళు హాస్పిటల్లో చాలామంది ఉన్నారు రోగులు, మరి వాళ్ళది మనం ఉపవాసం అందామా? ఉపవాసం అంటే భగవంతుడు ఆహారాన్ని మానమనడం ఒక్కటే కాదండి చెప్పింది. ఉపవాసం అంటే సమీపంగా, ఉప అంటే సమీపం, వాసము అంటే ఉండడం అండి. ఎవరికి సమీపంగా ఉండడం? ఏ పరమాత్మనైతే నువ్వు హృదయంలో పెట్టుకుని
పూజ చేస్తున్నావో, ఏ పరమాత్మ గుణాలు కావాలని చెప్పి నువ్వు ఆరాటపడుతున్నావో, ఏ పరమాత్మ దృష్టి అయితే నీ మీద పడాలనుకుంటున్నావో అటువంటి పరమాత్మకు నువ్వు దగ్గరగా ఉండడం. నేను ఇలా చెప్పేసరికి తరువాత రోజు ఒక ఆయన రామాలయంలో ఉన్నటువంటి అంతరాలయంలో వెళ్ళి కూర్చున్నాడండి. అంతరాలయంలో కూర్చుంటే, ఏరా నాయన అంతరాలయంలో కూర్చున్నామంటే, గురువుగారు మీరు ఏకాదశి నాడు ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండమన్నారు కదా, అందుకే నేను తెల్లవారి స్నానం చేసి చక్కగా మడితో ఆలయాన్ని తెలిసి రాముడు చెంతనే నేను కూర్చున్నానండి అన్నాను. ఒరే పిచ్చివాడా, శరీరాన్ని రాముడు పక్కన ఉంచడం కాదురా, మనసుని రాముడు పక్కన ఉంచడమే నిజమైన ఉపవాసం అని చెప్పాను. ఏమండి, ఏకాంతం అంటే ఏంటి? ఏకాంతం అంటే మనం ఏమనుకుంటామంటే ఎవ్వరూ లేని దగ్గర మనం ఒక్కరమే కూర్చోవడం ఏకాంతం అనుకుంటామండి. అది ఏకాంతం కాదండి. ఎవరిని అందరిని విడిచిపెట్టి ఒకే ఒక దగ్గర మనం ఎక్కడో దూరంగా కూర్చుంటే ఏమంటారు? ఏకాకిలా కూర్చున్నావేంట్రా అంటారు. ఈ శరీరాన్ని అందరికీ దూరంగా ఒక్క దగ్గర కూర్చుంటే ఏకాకి అంటారండి. మరి ఏకాంతం అంటే శరీరాన్ని మనుషులకు దూరంగా ఉంచితే ఏకాకి, మనసు ఉన్నటువంటి విషయాలన్నింటినీ దూరంగా పెట్టి కేవలంగా మనసును భగవంతుడితో రమిస్తే ఏకాంతం అండి. చూడండి, ఏకాకికి ఏకాంతానికి తేడా ఉంది. శరీరాన్ని భౌతిక ప్రపంచానికి దూరంగా ఉంచడం ఏకాకి, మనసుకు అంటుకున్నటువంటి విషయాలన్నింటినీ దూరంగా పెట్టి కేవలముగా భగవంతుడి యందు మనసు లగ్నం చేసి ఉంచడం అది ఏకాంతం అండి. అలా నువ్వు ఎక్కడుండి భగవంతుడి యందు మనసు పెట్టినా అది ఏకాంతం కిందకే వస్తుందండి. కాబట్టి అటువంటి ఏకాదశి నాడు వ్రతం చేయాలి. ఏ వ్రతం చేయాలి? ఎంత బేగి సాయంత్రం అవుతుందా, చొక్క దూరుతుందా, ఆహారం తినేద్దామని చెప్పి భావనతో కాదండి. మనం చూస్తుంటాం, మన పిల్లలు ఉపవాసాలు చేస్తూ ఉంటారు. పాప తల్లులకి చాలా ప్రేమ అండి. ఉపవాసం చేస్తే వీధి వీధి మొత్తం కూడా ప్రచారమే, మా అమ్మాయి ఈరోజు ఏకాదశి ఉపవాసం చేస్తుంది, చాలా మడితో తడితో చేస్తుందని. ఉదయం ఆకలి వేయకుండా జ్యూసులు, మధ్యాహ్నం ఆకలి మీద దృష్టి పెట్టకుండా సినిమాలు, సాయంత్రం వరకు కబుర్లు చెప్పుకుంటూ ఎంత తొందరగా చుక్క దూరుతుందో చూసి తినేద్దామనే ఉపవాసం కాదండి. అది పూర్వజన్మల్లో మనం ఎవరికో ఒకరికి అన్నాన్ని లేకుండా చేసేసినటువంటి పాపం ఈ రూపంలో తీరినట్టు లెక్క తప్ప భగవత్ కృపకి అదే మాత్రం ప్రామాణికం కాదండి. నీ మనసును భగవంతుడి దగ్గర పెట్టి పదే పదే ఆ రోజు మొత్తం కూడా భగవత్ స్మరణతో శరీరాన్ని నుంచి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకొని గడిపినటువంటి కాలం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే భగవంతుడు పరిగణలోకి తీసుకుంటాడు. ఇప్పుడు చూడండి, మన వాళ్ళు చాలా పొరపాటు చేస్తుంటారండి. మనం భక్తి మార్గంలో ఉంటూ ఉంటాం, కానీ దాని ఫలితాలు మనకు రాకుండా పోతున్నాయి. కారణం ఏంటి? భగవంతుడు చెప్పినట్టుగా నువ్వు భక్తి చేస్తే భక్తి, నీకు నచ్చినట్టుగా చేస్తే కాదండి. ఏత శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం. శాస్త్రం అనేది ఒకటి ఉంది, దానికి ఒక ప్రామాణికం ఉంది. అది శాస్త్రం ఎలా చెప్పిందో నువ్వు అలా చేస్తేనే భక్తి. ఇప్పుడు పిల్లవాడు పరీక్షకి వెళ్తాడండి, పరీక్షకి వెళ్ళి చక్కగా రాస్తాడండి. ఏరా నాన్న ఎలాగ రాశావు? 90 మార్కులకు రాశానమ్మా అని చెప్తాడు. 90 మార్కులకి నేను పరీక్ష రాశాను, ఆన్సర్లన్నీ రాశాను అంటాడు. తీరా రిజల్ట్ వచ్చిన తర్వాత వాడికి 50 మార్కులే వస్తాయి. ఏమండి, 50 మార్కులు వస్తాయి. ఇదేమిట్రా 90 మార్కులకు రాశానన్నో 50 మార్కులే ఎందుకు వచ్చాయని అడుగుతున్నాడు తల్లి తండ్రి. అమ్మ రాయడం అయితే 90కి రాశాను, ఇదిగో చూడు కావాలంటే అన్నారండి. వీడు రాయడం 90కే రాశాడు, కానీ 50 మార్కులకే సరైన సమాధానాలు రాశాడండి. నువ్వు ఎన్ని మార్కులకు రాశావు అన్నది ప్రధానం కాదండి, సరైన సమాధానం ఎన్ని ప్రశ్నలకు రాశావు అన్నదే దిద్దేవాడు చూస్తాడండి. వీడు అన్నీ రాశాడు కాబట్టి నేను మార్కులు వేస్తానని చూడండి దిద్దేవాడు. సరైన సమాధానం రాసిన ప్రశ్నకి మార్కు వేసినట్టుగా భగవంతుడు కూడా నువ్వు ఎంత భక్తి చేశావు అన్నదానిని కాకుండా శాస్త్ర ప్రామాణికంగా ఎంత భక్తి చేశావు అన్నదాన్నే భగవంతుడు చూస్తూ ఉంటాడండి. కాబట్టి ఏకాదశి నాడు ఉపవాసం చేయడం అంటే మన జీవితంలో అలా ఒక్కరోజు చేసినా మనకు చాలని చెప్పిందండి శాస్త్రం. అలాగే స్వామి పుష్కరిణి స్నానం, స్వామి పుష్కరిణిలో స్నానం చేయడం కూడా చాలా పుణ్యం అని చెప్పారండి. మనం ఎలా చేస్తున్నామండి? ఎన్నో పుష్కరాలకు వెళ్తున్నాం, తిరుమల తిరుపతి దేవస్థానంలో పుష్కరిణిలో స్నానం చేస్తున్నాం, కానీ ఏ భావనతో చేస్తున్నాం? ఒక తీర్థం స్వామి పాదం దగ్గర నుంచి వచ్చినటువంటి తీర్థం ఇస్తేనే అంత పవిత్రంగా నువ్వు స్వీకరించి పక్కవాడికి తెలియకుండా నువ్వు స్వీకరిస్తున్నావు నిశ్శబ్దంగా. అందుకే తీర్థం స్వీకరించినప్పుడు ఏదో టీ తాగినట్టు పెద్ద గుర్రుమని శబ్దంతో తాగకూడదండి. పక్కవాడికి కూడా వినిపించకుండా నిశ్శబ్దంగా తాగాలి తీర్థాన్ని. అలా తాగినట్టు అంత పవిత్రంగా తీర్థమే తాగుతుంటే సాక్షాత్ శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి స్వామివారు ఆ పుష్కరిణిలో ఉంటే మనం ఎంత శ్రద్ధగా అందులో దిగాలి?
అంటే అది స్నానం కోసం కాదండి. తీర్థం తీసుకుంటే అంతర్శుద్ధి జరుగుతుంది, పుష్కరిణిలో దిగితే బాహ్యశుద్ధి జరుగుతుందండి. బాహ్యశుద్ధి జరగడానికి ఉపయోగకరమైనటువంటి తీర్థం అక్కడ ఉందని చెప్పి పవిత్ర భావనతో మనం స్నానం చేయాలి. అంతే తప్ప బట్టకు అంటుకున్న మురికి వగ్గిందా, శరీరానికి అంటుకున్న మురికి వగ్గిందా, షాంపూ పెట్టామా లేదంటే సబ్బు పెట్టామా అన్న భావన మీద మన దృష్టి ఉండకూడదండి పుష్కరంలో స్నానం చేసినప్పుడు. అది ఎందుకంటే మాలిన్యాన్ని తీస్తుంది. అలాగే సద్గురు పాద దర్శనం, ఒక భగవంతుని నమ్ముకున్నటువంటి గురువు యొక్క పాద దర్శనం కూడా నీకు చాలా పుణ్యమని చెప్పింది శాస్త్రం. ఎందుకంటే గురువు అన్నవాడు ఏం చేస్తాడు, అనునిత్యం కూడా భగవంతుడితో రమించి ఉంటాడండి. ఆయన నాలుక మీద ఏం చేస్తుంది, ఎప్పుడు కూడా భగవన్నామమే స్మరణగా జరుగుతుంది. చూడండి, దైవాధీనం జగత్ సర్వం, తద్దైవం మంత్రాధీనం, తత్మంత్రం ఆచార్య అధీనం, ఆచార్యో మమ దేవత అని చెప్పారు కదా. దైవం ఈ సమస్త సృష్టిలో ఉంటే అటువంటి దైవం మంత్రానికి వశుడైపోయి ఉంటుంది. ఆ మంత్రం ఆచార్యు యొక్క నాలిక మీద తాండవిస్తూ ఉంటుందండి. కాబట్టి అటువంటి ఆచార్యుడు నాకు దైవంతో సమానం అన్న భావన మనకి కలిగి ఉండాలండి. ఆచార్యుడు అన్నవాడు భగవంతుడిని నీకు చూపిస్తాడండి. మా గురువు గారు వెనకటికి ఒక మాట అనేవారండి, నాయన గురువు దైవం రెండు కాదురా, గురువు దైవం ఎప్పుడు ఒకటే అని చెప్పేవారు. ఎందుకంటే గురువు అన్నవాడు ఉత్సవమూర్తి అండి, దైవం అన్నవాడు మూలమూర్తి అండి. ఉత్సవమూర్తి బయటకు వచ్చి ఊరేగింపుగా తిరుగుతూ ఉంటాడండి, అన్ని వీధుల్లో, మాడ వీధుల్లో తిరుగుతూ ఉంటాడు. అంత మాత్రం చేత తిరుగుతున్నాడు కదా అని చెప్పి మూలమూర్తికి ఈ మూర్తికి ఏమైనా తేడా ఉందా? ఏ శక్తి అయితే మూలమూర్తిలో ఉంటుందో ఆ శక్తి ఉత్సవమూర్తిలో కూడా ఉంటుందండి. ఉత్సవమూర్తి తిరుగుతూ ఉంటుంది, తిరిగి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే భగవంతుడు అన్నవాడు మూలమూర్తి అయితే గురువు అన్నవాడు ఉత్సవమూర్తిగా ఈ లోకంలో ధర్మ ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఉంటాడయ్యా. అంత మాత్రం చేత గురువుకి దైవానికి రెండు కాదు అని చెప్పాడు. కాబట్టి అటువంటి సద్గురు పాద దర్శనం ఈ మూడు చాలా విశేషం అని చెప్పారండి. ఏమండి, ఆ భక్తి భావన మనకు ఉండాలి. గురువుని చూస్తే ఈయన మనలాగే ఉంటున్నాడు కదా, ఈయన చెప్పే మాట మనం ఎందుకు వినాలన్న భావన మనకు ఉండకూడదని చెప్పిందండి శాస్త్రం. అందుకే భాగవతంలో అద్భుతమైనటువంటి మాట అంటారండి, స్వామి యొక్క పాదధూళి సమస్త తీర్థ సారమనుచు తెలియలేని వారిని, వారి చేరిన వారిని తొలిత కట్టి తీసుకురండి దూతలారా అంటాడండి అజామిలోపాఖ్యానంలో యమధర్మరాజు. ఎవరంట? పూర్ణమైనటువంటి ఆయు ప్రమాణం కలిగి ఉండాలన్నా, భగవంతుడు ఇచ్చినటువంటి సౌఖ్యాలు మనం పూర్ణంగా పొందాలన్నా, ఉన్నటువంటి ఆయు ప్రమాణాన్ని ఆయురారోగ్యాలతో బ్రతకాలన్నా కొన్ని లక్షణాలు ఉండాలని చెప్పిందండి శాస్త్రం. ఎవరు చెప్పారు? యమధర్మరాజు చెప్తున్నాడండి. ఎవరికి చెప్తున్నారు? యమభటులకు చెప్తున్నారు. ఏమంటున్నారు? ఎకశక్కంబునకైనను ఇందిరారమునని పలుకంగా లేని దుర్భాషితులను, కలలోనైన శ్రీకాంతుని సత్పాదకమలములు చూడలేని కర్మరతుల, నవ్వుచునైన కృష్ణ ప్రశంసకు చెవి దార్పరేరని దుష్కథా శ్రవణుల, యాత్రోత్సవంబులనైనను ఈశుని గుడిత్రోవ తొక్కలేని దుష్పాదులను, పరమ భాగవతుల పాదధూళి సమస్త తీర్థ సారమనుచు తెలియలేని వారిని, వారి చేరిన వారిని తొలిత కట్టి తీసుకురండి దూతలారా. పరాచకానికైనా భగవంతుడి మాట అనడానికి ఎవడైతే ఇష్టపడడం లేదో, వాడికి ఐశ్వర్యం ఉన్నా, బంధుబలం ఉన్నా, ఆయు ప్రమాణం ఉన్నా వాడిని అర్ధాంతరంగా తీసుకొచ్చేయమన్నారని. భగవన్నామాన్ని పలకడానికి మొరాయిస్తున్న నోరు కలిగిన వాను. అంతేకాకుండా శ్రీకాంతుని సత్పాదకమలములు, భగవంతుడి యొక్క పాద పద్మములు హృదయములో కలలో అయినా సరే ఎవడు స్మరించడో అటువంటి వాడిని కూడా అల్పాయుష్యుడిగా తీసుకొచ్చేయమన్నాడు. అంతేకాక యాత్రోత్సవంబులనైనను ఈశుని గుడిత్రోవ తొక్కలేని దుష్పాదులను. ఈయనకి బోల్డని పనులు ఉంటాయండి. కలియుగంలో నేను లేకపోతే అవ్వదండి అంటాడండి. ఏమండి, ఉపన్యాసంకి రావడం నాకు మాత్రం ఇష్టం లేదా? నేను లేకపోతే వ్యాపారంలో ఒక్క క్షణం కూడా తీరుబాటు ఉండదండి, నేను లేకపోతే పిల్లలు హోంవర్క్ చేయరండి, నేను లేకపోతే నా కుటుంబం ముందుకు వెళ్ళదండి అని చెప్పి మనం అంటూ ఉంటామండి. ఏమండి, ఎక్కడా వింటున్న మాటే, అంటున్న మాట కాదు ఇది. అయితే మనకు ఒక దీర్ఘకాలికమైన ఒక జబ్బు వచ్చి హాస్పిటల్లో ఒక నెల రోజులు పడుకుంటే మరి అప్పుడు ఏమవుతున్నాయి పనులన్నీ? ఒక గంట సత్సంగానికి మనం ఇన్ని కారణాలు చెప్తున్నావే, మరి నీకు ఏదో అనారోగ్యం వచ్చి భగవంతుడు కృప నీ మీద పక్కకి తీస్తే హాస్పిటల్లో నెలల తరబడి పడుకుంటున్నావు. మరి ఇప్పుడు ఈ పనులన్నీ ఎలా అవుతున్నాయి అంటే, నువ్వు లేకపోతే పనులు ఆగిపోతాయి అనుకోవడం నీ మూర్ఖత్వం అని చెప్పిందండి శాస్త్రం. ఈ లోకం నీ కోసం పుట్టలేదు, నువ్వు శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే అంతం అయిపోవడం లేదండి. నువ్వు వచ్చావు ఒక కాలంలో వెళ్ళిపోతున్నావు తప్ప ఇది అనేది ప్రవాహంగా కొనసాగుతూనే ఉంటుంది.
ఇది నీకోసం పుట్టింది కాదయ్యా. నువ్వు భ్రమపడి ఇది నన్ను వదలడం లేదు అని చెప్పి భావనతో నువ్వు వెంటపడి తిరుగుతున్నావు. అది కాదు పట్టుకున్నది, నువ్వు పట్టుకున్నావని చెప్పారండి. ఇలాగే జనక మహారాజు దగ్గరికి అష్టావక్రుడు వచ్చాడండి. అష్టావక్రుడు వచ్చి ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. జనక మహారాజుకి అష్టావక్రుడు అన్నాడంట, ఏమయ్యా మహారాజా, సాధన బాగా చేస్తున్నావా, బాగా పరిపాలన చేస్తున్నావా, గురువులను ఆశ్రయిస్తున్నావా, దైవ సంపత్తి పొందుతున్నావా అంటే గురువుగారు ఏం చెప్పడం అండి, ఈ రాజ్యంలో ఉన్నటువంటి సమస్యలు, ఈ రాజ్యంలో ఉన్నటువంటి బాధలు నన్ను విడిచిపెట్టడం లేదండి, కాబట్టి క్షణం తీరుబాటు లేకుండా ఉంది అన్నాడంట. ఎవరన్నారండి? సీతమ్మ తల్లి తండ్రి జనక మహారాజు అన్నాడండి అష్టావక్రుడికి. ఈ రాజ్యభారంలో నేను చాలా ఇబ్బంది పడిపోతున్నాను, పరిపాలనలో సక్రమంగా పరిపాలించాలి, కాబట్టి ఈ రాజ్యం, ఈ బాధలు, ఈ శత్రువుల యొక్క ఇబ్బందులు అన్నీ కూడా నన్ను విడిచిపెట్టడం లేదండి, క్షణం తీరుబాటు ఉండడం లేదండి అన్నాడు. వెంటనే అష్టావక్రుడు పరుగు మొదలుపెట్టాడంట. ఎప్పుడైతే జనక మహారాజు ఈ మాట అన్నాడో, ఈ బాధ్యతలు నన్ను వదలడం లేదని పరుగు మొదలుపెట్టాడంటండి అష్టావక్రుడు. ఇదేంటిది, నేనేమన్నాను, ఈయనెందుకు పరిగెడుతున్నాడని చెప్పి జనక మహారాజు ఆయన వెనకాతల పరిగెడుతున్నాడు. ఇదేంటి మహారాజు ఎందుకు పరిగెడుతున్నాడని సుమంత్రుడు పరిగెడుతున్నాడంట. ఎప్పుడైతే సుమంత్రుడు పరిగెడుతున్నారో పరివారం అందరూ పరిగెడుతున్నారండి. ఇదో పెద్ద తోరణం అయిపోయిందండి. ముందు జనకుడు, అష్టావక్రుడు, జనకుడు, సుమంత్రుడు వీళ్ళందరూ పరిగెడుతూనే ఉన్నారు. అష్టావక్రుడు వెళ్ళి ఆ పరిశ్రమలో ఒక పెద్ద కొబ్బరి చెట్టుని గట్టిగా పట్టేశాడంట. ఒక కొబ్బరి చెట్టుని గట్టిగా పట్టేసి జనక మహారాజా నన్ను కాపాడు, జనక మహారాజా నన్ను కాపాడుని బిగ్గరగా కేకలేస్తున్నాడు. ఇదేంటిది, నాకు కనబడుతున్నాడు కదా, వీడికి ఏమీ పట్టలేదు గురువు గారికి, కాపాడు అంటున్నాడు ఏంటంటే, గురువుగారు ఏం కాపాడాలండి అన్నాడు. లేదు, ఈ చెట్టు నన్ను వదలడం లేదు, ఈ చెట్టు నన్ను చాలా బాధ పెడుతుంది, నువ్వు నన్ను కాపాడు అన్నాడు. గురువుగారు చెట్టు మిమ్మల్ని వదలకపోవడం ఏంటంటే, మీరు చెట్టుని పట్టేశారండి అన్నారు. లేదు, ఈ చెట్టే నన్ను ఇబ్బంది పెడుతుంది, నన్ను వదలడం లేదు, గట్టిగా విడిపించు అంటున్నాడు. గురువుగారు అలా కాదండి, ఒక మాట వినండి అని చెప్పి ఈ రెండు చేతులు ఇలాగ లాగాడంటాడు. లాగితే వదిలేసింది. చూసారా గురువుగారు, మీరు పట్టుకుంటేనే చెట్టు మీ దగ్గర ఉంది, మీరు పట్టుకోకపోతే చెట్టు మీ దగ్గర లేదండి, మీరెందుకు ఇలా ఏడుస్తున్నారు అన్నారండి. వెంటనే అష్టావక్రుడు అన్నాడంట, చెట్టుని నేను పట్టుకొని చెట్టు నన్ను పట్టుకుంది అనుకోవడం ఎంత మూర్ఖత్వమో, సంసారాన్ని నువ్వు పట్టుకొని సంసారం నన్ను పట్టుకుంది అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం అన్నారంట. సంసారాన్ని నువ్వు పడుతున్నావు, ఇది నేను లేకపోతే అవ్వదంటున్నావు. మా నాన్నగారు అలా అనుకున్నారు, ఏమైపోతాడో వీడని. మా నాన్నగారు శరీరాన్ని విడిచిపెడితే నేనేమైనా అయిపోయానా? ఏమైపోరండి ఎవరికెవరు. ఈ లోకంలో ఒకడొక బాధ్యత మీద వస్తూ ఉంటాడు, బాధ్యత విడిచి వెళ్ళిపోతూ ఉంటాడు. అంత మాత్రం చేత నేను లేకపోతే వీళ్ళు ఏమైపోతారంటే అది పచ్చి అబద్ధం అని చెప్పిందండి. సృష్టిలో ఎవరికెవరి కోసం లేదండి. రుణానుబంధ రూపేణ పశుపత్రి సుతాలయ రుణక్షయే క్షయం యాంతి. రుణం తీరిపోయిన ఉత్తర క్షణంలో నీ దగ్గర నుంచి ఆ బంధాలు దూరం అయిపోతాయండి. అయితే నువ్వైనా దూరం అయిపోతున్నావు, లేదంటే బంధమైన నీ నుండి దూరం అయిపోతుంది. కాబట్టి సంసారం అనేది మనం పట్టుకుంటున్నామండి. మనం పట్టుకొని ఏం చేస్తున్నావు, సమయం లేకుండా ఉందండి, నేను లేకపోతే ఆ పని అవ్వదు, లేదంటే నేను లేకపోతే కుటుంబం అవ్వదని చెప్పి మనం క్రమంగా భగవంతుడికి దూరం అయిపోతున్నామండి. దూరం అయిపోయి మనసులో ఉంది అంటున్నాం. నీ మనసులో ఉంది అన్నది పచ్చి అబద్ధం అండి. ఎందుకంటే మనసు ఎక్కడ ఉంటుందో శరీరం అక్కడికి వెళుతుందండి. నీ మనసు నీ భార్య మీద ఉంటే నీ శరీరం నీ భార్య దగ్గరికి వెళుతుంది. నీ మనసు నీ బిడ్డడి మీద ఉంటే వాడికి కావలసినటువంటి సమస్త సౌఖ్యాలను ఇస్తావు. నీ మనసు నీ ఇంటి మీద ఉంటే నీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుతావు. నీ మనసు భగవంతుడి మీద ఉన్నది నిజమైతే నువ్వు ఖచ్చితంగా ఈ శరీరాన్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తావండి. అలా తీసుకువెళ్లకుండా ఇంట్లో చెప్పావంటే అది పచ్చి అబద్ధం కిందే లెక్క. ఏమండి, మనసు అనేది భగవంతుడి దగ్గరికి వెళ్తూ ఉండాలండి. వెళ్ళి భగవంతుడు చెప్పినట్టుగా మనం జీవిస్తూ ఉండాలండి. దానికోసమే భగవంతుడు ఎన్నో అవతారాలలో వచ్చాడండి. అవతారాలు ఎందుకు వినాలి? మనలో పెరుగుతున్నటువంటి అరిషడ్వర్గాలో, కామక్రోధాలో, లేదంటే అధికారమో, లేదంటే ఇంకొక రాగద్వేషాలో మనలో పెరిగిపోకుండా ఉండడానికి భగవంతుడి కథలు వినాలండి. అలా విన్ననాడు మన జీవితం బాగుపడుతుందండి. చూడండి, ఒకనొక ఊర్లో ఒక పట్టణంలో ఒక మంచి పార్క్ ఉందంటండి, అందమైన పార్క్ ఉందంటండి. అందమైన పార్క్ ఉంటే ఆ పార్కుకి చాలామంది వస్తున్నారంట. పిల్లలు వస్తున్నారు, పెద్దలు వస్తున్నారు. అంత సాయంత్రం అయ్యేపాటికి అందరూ చేరిపోతున్నారంట. చాలా బాగుంటుంది ఆ పార్కు. అందరూ కూడా హాయిగా సేద తీరుతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు ఆ పార్కు దగ్గర ఆ పార్కును శుభ్రం చేసినటువంటి ఒక పనివాడు ఉండేవాడండి. వాడికి చెప్పేవాడంట, చాలా థ్యాంక్స్ రా అబ్బాయి, చాలా బాగా ఉంచుతున్నా పార్కుని, అందుకే అందరూ వస్తున్నామని చెప్పి. ఇలా అందరూ కూడా ఆ పనివాడికి థ్యాంక్స్ చెప్పడం, ఏదో 10 పరకో ఇవ్వడం, వెళ్ళిపోవడం.
ఈ పార్క్ అనుకుందంట వీళ్ళందరికీ సేద తీరేటట్టుగా నేను చేశాను, అందరూ ఆడుకునేటట్టుగా నేను చేశాను, అందరూ ముచ్చట పడేటట్టుగా నేను చేశాను. ఎక్కడికి వెళ్ళేవారంటే పార్కుకి వెళ్ళాను అంటాడు. కానీ తిరిగి వెళ్ళేటప్పుడు వాడి కృతజ్ఞత చెప్పి వాడికి డబ్బులు ఇస్తున్నారు. ఇదేంటిది అని చెప్పి ఆ పార్క్ ఏమో ఆ పనివాడిని పిలిచిందంట. ఒరే, రేపటి నుంచి పేరు నేను కష్టం, పేరు నీది, కాబట్టి ఇంక నువ్వు రేపటి నుంచి రావద్దురా అని చెప్పి ఉద్ధరించిందంట. ఇంకెప్పుడైతే రేపటి నుంచి వాడు రావడం మానేశాడో ఇంకేమైంది, రాలిపోయిన ఆకులు తుడిచేవాళ్ళు లేడండి, పిట్టలు రెట్టలు వేస్తే దాన్ని ఎత్తేవాళ్ళు లేడండి, ఈ కొమ్మలు అడ్డదిడ్డంగా పెరిగిపోతుంటే సమంగా కత్తిరించేవాళ్ళు లేడండి. ఇలా ఎప్పుడైతే అస్తవ్యస్తంగా పెరుగుతుందో ఒక్కొక్కడు రావడం మానేశాడు. 10 రోజులు అయ్యేపాటికి ఆ పార్క్ దగ్గరకు వచ్చేసరికి కంపండి చెత్త చెదారంతో నిండిపోయింది, పిట్టల యొక్క రెట్టలతో నిండిపోయింది, కొమ్మలు అడ్డదిడ్డంగా పెరిగేసేయండి. పెరిగేయడం వల్ల ఎవరు రావడం మానేశారండి. ఆ పార్క్ ఏడ్చిందంట, అయ్యో రోజుకు నా దగ్గరికి వేలాది మంది వచ్చేవారు, హాయిగా సేద తీరేవారు, పిల్లలు ఆడుకునేవారు, తృప్తిగా నా దగ్గరకు ఉండేవారు. ఈరోజు నేను ఈ పురుగులతో పుట్రలతో వాసనతో ఇంత నీచ స్థితిలోకి జారిపోయాను అని చెప్పి బాధపడి ఆ పార్క్ వాడిని మళ్ళీ ఆ శుభ్రం చేసేవాడిని పిలిచిందంట. ఒరే నాయనా, రేపటి నుంచి నువ్వు రారా అన్నారు. వాడు వచ్చి ఏం చేశాడు, మళ్ళీ ఇవన్నీ ఆకులు తుడిచాడు, ఈ రెట్టలు తుడిచాడు, పెరిగిపోయిన కొమ్మలను కత్తిరించాడు, మళ్ళీ అందంగా పార్కు తయారయ్యేసరికి మళ్ళీ క్రమక్రమంగా రావడం మొదలుపెట్టారండి. క్రమక్రమంగా వచ్చేసరికి మళ్ళీ అందమైనటువంటి పార్కుగా మారిపోయింది. అంటే ఒక పార్కును రక్షించినటువంటి ఒక సేవకుడు ఉంటే పార్కు రక్షింపబడుతుందండి. అలాగే మన జీవితం పార్కు కావాలా, మన జీవితం అడవి కావాలన్నది మన చేతుల్లోనే ఉందని చెప్పారండి. మన జీవితం పార్కు కావాలంటే మన జీవితాన్ని చూసి 10 మంది ఆహా ఇలాంటి బ్రతుకు నేను బ్రతకాలి, ఇలా జీవించాలని చెప్పి అనుకోవాలంటే నీకు ఒక రక్షకుడు కావాలండి. ఆ రక్షకుడు ఎవరై ఉన్నారంటే ఈ లోకంలో ఒకటి గురువైనా ఉండాలి, లేదా భగవంతుడైనా ఉండాలని. ఆయన లేకపోతే నీ జీవితం అక్రమం క్రమం లేకుండా అడ్డదిడ్డంగా పెరిగి నీ జీవితంలో అరిషడ్వర్గాలు వాలి నువ్వు 10 మందికి అహస్యగించుకునేటట్టుగా మారిపోతావండి. 10 మంది నిన్ను చేదరించుకునేటట్టుగా ఉంటుందండి. అంటే మన జీవితం శుభ్రం కావాలంటే మనకు ఒక రక్షకుడు కావాలి. ఆ రక్షకుడు నీ జీవితంలో గురువు, ఆ రక్షకుడు నీ జీవితంలో భగవంతుడు. అలా నువ్వు భగవంతుని ఎన్నుకున్న నాడే నీ జీవితం ఒక పార్కులా ఉంటుందండి. నాకెవరూ వద్దనుకుంటే నీ జీవితం అడవిలా మారిపోతుందండి. అడవి అయితే ఎవరు రారండి, మృగాలు తప్ప. అందుకే మనం ఇల్లు కట్టుకుంటాం, భవనాలు కట్టుకుంటామండి. భవనం అంటే మొదట్లో బా అండి, బా అంటే భక్తి అండి. నీ ఇంట్లో నువ్వు ఎంత పెద్ద భవనం కట్టుకున్నా భక్తి అనేది ఉండాలండి. ఆ భక్తి కానీ నీ ఇంట్లో లేకపోతే ఆ బా తీసేయండి, మిగతాది ఏంటి వనం. వనం అంటే అడవి అండి. అడవిలో ఏం జీవిస్తాయి, జంతువులు జీవిస్తాయి. ఒరే నాయన, నువ్వు ఎంత పెద్ద భవనాన్ని కట్టుకున్నా అందులో భక్తి అన్న భావన కానీ లేకపోతే అది ఒక అడవితో సమానం. అందులో జీవించేది 2 కాళ్ళతో తిరిగే పశువులే జీవిస్తున్నట్టు లెక్క అని చెప్పేసిందండి శాస్త్రం. చాలా కఠినమైన మాటలు మాట్లాడుతుందండి. శాస్త్రం అనేది మనలో ఉన్నటువంటి దోషాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటుందండి. అయితే ఏమయ్యా ఎందుకు అటువంటి దోషాన్ని చూపించుకోవడం అని అనకూడదండి. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తామండి, 500 రూపాయలు ఫీజు కడతాం, పెద్ద లైన్ ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు లైన్లో నిలబడి ఆయన పక్కన కూర్చుంటాం. నీకు జబ్బు వచ్చిందయ్యా అంటాడు. ఏమయ్యా 500 తీసుకొని ఉదయం నుంచి లైన్లో నిలబెట్టి నాకు జబ్బు వచ్చిందంటాం, లాగి లెంపకే కొట్టి వెళ్ళిపోతే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? రోగం మనకే పెరిగిపోతుందండి. అలాగే శాస్త్రం కూడా నీలో ఉన్నటువంటి దోషాన్ని నీకు చూపిస్తూ ఉంటుందండి. అయ్యా ఎదురుగుండా కూర్చోబెట్టి దోషాన్ని చూపిస్తే అని చెప్పి లేచి వెళ్ళిపోతే ఎవరికి నష్టం? రోగాన్ని అనుభవిస్తున్న వాడికి నష్టం అండి. అయితే ఏమండి మా 100 మందే ఉన్నారా కడపలో, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని అనొచ్చండి. ఏమండి ఎవరెవరు ఏ కార్యక్రమాల్లో ఉన్నారో మనకు తెలియదండి. అందరూ ధార్మిక కార్యక్రమాల్లో ఉండొచ్చు, అందరూ ప్రవచనమే వినాలనే లేదండి. కాబట్టి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే కొన్ని భగవంతుడు చెప్పినటువంటి మార్గాలు ఉన్నాయండి. మన భక్తి కూడా మనం సరైనటువంటి రీతిలో భక్తి చేస్తేనే భగవంతుడి కృప దొరుకుతుందండి. మరి అటువంటి భక్తిని మనకు చూపించడానికే, మనకు ఒక రక్షకుడిగా ఉండడానికే భగవంతుడు ఇన్ని అవతారాలలో వచ్చాడండి. అవతారం ఎందుకు వచ్చిందంటే నువ్వు అడవిలా మారిపోకుండా నీ జీవితం పార్కులా ఉండడానికే భగవంతుడు అవతరించి నీ జీవితంలో అస్తవ్యస్తంగా పెరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి తీస్తూ నీ జీవితాన్ని సుసంగమం చేస్తూ ఉంటాడండి. కాబట్టి భగవంతుని మనం అంగీకరించాలి. దానికి వచ్చినటువంటి అవతారాలే ఈ దశావతారాలు. అందులో మనం చెప్పాం, మత్స్యావతారం ఒక ఉపయోగం చేసింది, కూర్మావతారం ఒక ఉపయోగం చేసింది, అలాగే వరాహ అవతారం ఒక ఉపయోగం చేసింది, నరసింహస్వామి అవతారం ఒక ఉపయోగం చేసిందని. అలాగే తరువాత వచ్చినటువంటి అవతారం వామనమూర్తిగా నారాయణుడు వచ్చాడండి.
ఏమండి, వామనం అంటే పొట్టి అండి. పొట్టివాడిగా నారాయణుడు ఎందుకు వచ్చాడు? ఒక వ్యక్తి యొక్క అహంకారాన్ని అణగదొక్కడానికి వచ్చాడండి. వామనమూర్తి దేనికి వచ్చాడు? ఒక ఆవిడ గొప్ప తపస్సు చేసిందండి, అదితి. ఎందుకంటే మీకు చెప్పాను నిన్న, దేవదానవులకు యుద్ధం జరుగుతూ ఉంటే రాక్షసుల పక్క బలిచక్రవర్తి ఉన్నాడండి, దేవతల పక్క ఇంద్రుడు ఉన్నాడండి. ఇంద్రుడు అమృతాన్ని పుచ్చుకున్న తర్వాత ఎప్పుడు యుద్ధం చేసినా రాక్షసులు ఓడిపోతున్నారండి. అంతవరకు రాక్షసులు గెలిచేవారు, దేవతలు ఒక్కొక్కసారి ఓడిపోతూ ఉండేవారండి. ఎప్పుడైతే ఇంద్రుడు అమృతోత్పాదన అంటే మోహిని రూపంలో వచ్చినటువంటి నారాయణుడు దేవతలకు అమృతాన్ని ఇచ్చారో, బలిచక్రవర్తి నాయకత్వంలో రాక్షసులందరూ కూడా ఏ యుద్ధంలో కూడా ఓడిపోతున్నారు. అప్పుడు బలిచక్రవర్తి ఎవరిని ఆశ్రయించాడు? తన జీవితానికి ఏది బలం అంటే గురువే బలం అని చెప్పి శుక్రాచార్యుడు వారి దగ్గరికి వెళ్ళారండి. శుక్రాచార్యుల వారు ఆయన చేత ఒక గొప్ప యజ్ఞాన్ని చేయించాడు, గొప్ప తపస్సు చేయించాడు. విశ్వజిత్ అనే యాగాన్ని చేయించి దాని ద్వారా వచ్చినటువంటి వరప్రసాదం వలన అపారమైనటువంటి బలాన్ని పొందేశాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు, దేవతా నగర పైన. ఎప్పుడైతే ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడో దేవతలందరూ ఓడిపోయారండి. ఓడిపోతే తమ గురువు దగ్గరికి వెళ్ళారండి. వెళితే ఆయన అన్నాడు, నాయనా, ఒకే గురుస్థానంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తికి ప్రసన్నత, ఒకరికి అప్రసన్నత ఇవ్వడం కుదరదు. ఇప్పుడు శుక్రాచార్యుడి యొక్క అనుగ్రహం పూర్ణంగా పొందినటువంటి బలిచక్రవర్తిని ఆపడం నా వల్ల కూడా కాదన్నాడు. గురువు అనుగ్రహం అంతే. కాబట్టి నువ్వేం చేస్తావు? కొన్నాళ్ళు నువ్వు ఉండు. అయితే ఎన్నాళ్ళు ఉండాలి? భగవంతుని నమ్ముకొని ఉండు. కాలం అనేది ఏదో ఒక రోజు కలిసి వస్తుంది. అంతవరకు ఉంటే ఈలోపు బలిచక్రవర్తి తనకున్నటువంటి అహంకారం వల్ల ఏ గురువు వల్ల తనకి ఈ ప్రాప్తి దొరికిందో ఆ గురువు మాట కూడా లెక్క చేయకుండా తిరుగుతూ ఉంటాడు. ఆనాడు ఆ గురువే శాపవాకు విడిచిపెడతాడు. అంతవరకు నువ్వు వేచి ఉండు అన్నాడండి. చూడండి, కాలం అనేది నీకెప్పుడు అనుకూలంగా ఉంటుందని చెప్పి నువ్వు అనుకోకు. పగలు నీ జీవితంలో ఎలా ఉంటుందో రాత్రి అనే చీకటి కోణం ఉన్నట్టుగానే సుఖం అనేది ఎలా అనుభవిస్తున్నావో దుఃఖం కూడా పొంచి ఉంది నీలో. ఆ దుఃఖం అనేది అనుభవంలోకి వచ్చినప్పుడు నువ్వు తట్టుకోలేవు. అది తట్టుకోవడానికి కావలసినటువంటి శక్తిని సుఖంగా ఉన్నప్పుడే పొందాలండి. ఇప్పుడు ఆ సుఖాన్ని కానీ మనం పొందకపోతే ఇబ్బంది వస్తుందండి. ఇప్పుడు చూడండి, కరెంట్ ఉందండి, చక్కగా హాయిగా ఫ్యాన్లు తిరుగుతున్నాయి, అన్నీ తిరుగుతున్నాయి. ఈలోపు కరెంట్ ఆరిపోయింది అనుకోండి, ఏ సుఖాన్ని పొందావో అప్పుడు దుఃఖంగా మారుతుందండి. ఇప్పుడు దుఃఖాన్ని తీర్చుకోవాలంటే నీ దగ్గర డబ్బు ఉంటే ఇన్వర్టర్ వేయించుకున్నాం అనుకోండి, కరెంటు పోయినటువంటి దుఃఖం నీ శరీరానికి రాదండి. అలాగే పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం ఒకటి నువ్వు సుఖరూపంలో అనుభవిస్తూ ఉంటే, పుణ్యం పూర్తి అయిపోయిన తర్వాత వచ్చినటువంటి దుఃఖాల యొక్క బాధని అనుభవించకుండా ఉండాలంటే ఇప్పుడు నువ్వు చేసుకున్నటువంటి పుణ్య సంపాదన ఉంటే ఆ బాధను మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏమంటే బాగా అర్థమవుతుందా? కాబట్టి మనం ఈ కలియుగంలో కూడా మనకు మనం ప్రయత్నపూర్వకంగా మంచి కర్మలు చేసుకుంటూ సుకర్మలు చేసుకుంటూ పుణ్యాన్ని సంపాదించాలి. ఇప్పుడు అదేం చేస్తుందంటే మనకు రావాల్సినటువంటి దుఃఖం యొక్క ఉధృతిని తగ్గిస్తూ ఉంటుందండి, తగ్గించి ఆ బాధ తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటుందండి. మరి అటువంటి స్థితి మనం పొందాలంటే కాలం అనేది మనకు అటువంటి బలత్రమైన తీర్పు ఇచ్చే ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమండి దశరథ మహారాజు అంతటి వాడు కాలాన్ని ఎదిరించలేకపోయాడండి. 60,000 సంవత్సరాలు వచ్చినా బిడ్డలు లేక అల్లాడిపోయారు. బిడ్డలు లేక అల్లాడిపోతే చిట్ట చివరిగా ముని శాపం వలన 4 కొడుకులు కలిగిన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు కలిగిన దశరథ మహారాజు శరీరాన్ని విడిచిపెట్టేటప్పటికీ ఏ కొడుకు పక్కన లేడండి. చూడండి, దశరథ మహారాజు అన్ని సంవత్సరాలు తపస్సు చేసి అశ్వమేధ యాగాన్ని చేసి పుత్రకామేష్టి చేసి 4 సంతానాన్ని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు కలిగిన దశరథ మహారాజు శరీరాన్ని విడిచిపెట్టేటప్పటికీ ఏ ఒక్క కొడుకు తన పక్కన లేడండి. కాలోహి దురిత క్రమ. దశరథ మహారాజు అంతటి వాడు కాలానికి వశుడైపోయి చేసినటువంటి తప్పు వల్ల అంత బాధ పొందాడండి. చిట్ట చివరి రోజుల్లో 7 రోజులు బాధపడ్డాడండి కొడుకు కోసం. రామ 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 అంటున్నాడు, కడుపుకు తిండి లేదు, కంటికి నిద్ర లేదు, ధారగా రక్తంలా కారిపోతూ ఉన్న రాముడు స్పర్శ లేక కౌసల్య దగ్గరకు వచ్చి ఏడ్చాడండి. కౌసల్య, శరీరాన్ని విడిచిపెట్టే సమయం అయిపోయింది, ఇప్పుడు నాకు రామ దర్శనం లేదు, నువ్వు రాముడిని 12 నెలల పాటు గర్భవాసంలో నువ్వు మోసావు కాబట్టి నీ చెయ్యి అయినా సరే నా మీద వేస్తే అది రాముడు చెయ్యి వేసినంత ఆనందంగా నాకు ఉంటుంది, శరీరాన్ని విడిచిపెట్టేస్తానన్నాడు. చూడండి, అంటే రాముడిని 12 నెలలు మోసినటువంటి కౌసల్య యొక్క చెయ్యి దశరథ మహారాజు మీద వేయమన్నాడండి. అంటే భగవంతుడిని అనుభవించినటువంటి భాగవతోత్తముడు ఒకే శక్తి అని చెప్పాడండి దశరథుడు.
దశరథ మహారాజు అంతటి వాడే కర్మని తప్పించుకోలేకపోయాడు. నువ్వు నేను అనగా ఎంత ఒక అందమైన చెట్టేనండి. ఒక కాలంలో ఆకులు మొత్తం రాల్చేస్తుంది, మోడు వారిపోతూ ఉంటుందండి. ఓర్పు పట్టకుండా నాకెందుకు ఈ బ్రతుకని చెప్పి పడిపోతే దాని జీవితం పోతుందండి. ఓర్పు పట్టి ఉంటే మళ్ళీ చైత్రమాసం వస్తుంది, ఒక అందమైన పచ్చని పట్టు చీర కట్టుకున్నంత చందంగా పచ్చదనంతో, పచ్చని ఆకులతో, మంచి మంచి పరిమళాలు వెదజల్లినటువంటి పండ్లతో ప్రకాశిస్తూ ఉంటుందండి. కాలం అనేది ఒకనాడు నీ జీవితాన్ని మోడుగా చేస్తుంది, ఒకనాడు పచ్చగా చిగురించినటువంటి చెట్టులా చేస్తుంది. కాబట్టి ఓర్పు అనేది మనిషికి ఉండి స్వధర్మాన్ని ఖచ్చితంగా నిర్వహణ చేస్తే, భగవంతుని పట్టుకుంటే, భగవత్ స్మరణ చేస్తే అది మన జీవితానికి ఉపయోగపడుతుంది. ఏమండి, ఇంద్రుడికి ఆ మాట చెప్పాడండి దేవగురువు. చెప్పేసరికి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఎవరికి బాధ వచ్చింది? ఇంద్రుడికి బాధ రాలేదు, భార్య శచీదేవికి బాధ రాలేదు, కడుపును కనిపెంచినటువంటి తల్లి అయినటువంటి అదితికి బాధ కలిగిందండి. ఎందుకు? అయ్యో నా కొడుకే, వాడిని నవమాసాలు ఈ కడుపులో కని పెంచి పెద్ద చేసి వాడికి ఏ ఇబ్బంది రాకుండా ఇంత వాణ్ణి చేసి ఇంద్ర పదవిలో కూర్చోబెడితే ఈరోజు నిష్కారణంగా బలిచక్రవర్తి వచ్చి నా కొడుకుకి ఇంత ఇబ్బంది పెట్టి అన్నం లేకుండా చేస్తున్నాడు. ఆ బాధ పట్టిందండి. పట్టి భర్త కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళింది. ఏమండి, కొడుక్కి బాధ వచ్చింది, మీరు ఎలా రక్షించాలో ఆలోచన చేయరేమిటండి అని అడిగిందండి. అప్పుడు ఆయన అన్నాడు, కష్టాన్ని తీర్చే శక్తి మనిషికే ఉంటే ఈ లోకంలో ఎవరికీ కష్టాలు ఉండవు. ఎందుకంటే తమకు తాముగానే తీర్చుకుంటారు. కానీ ఆ శక్తి మనిషికి లేకపోబట్టే ఎన్నో కష్టాలు మనుషుల మీదకి వస్తున్నాయి. కాబట్టి నువ్వేం చేయాలి? భగవంతున్ పరమున్ జనార్దనున్ కృపాపారీయున్ హరిసేవ చేయు అతడిని సంతుష్టం పొంది నీకగు ఇష్టార్థములల్లా తీర్చున్న అఖిలార్థ వ్యాప్తి చేకూరడన్ భగవత్ సేవలు పొందరాద బహు సౌభాగ్యంబులు ప్రేయసి. భార్యకి చెప్పాడండి, ఆ శ్రీహరిని ప్రార్థన చేయి, ఆయన్ని మనసులో పెట్టుకొని మనసు యందు ఆ భగవంతున్నే స్మరణ చేస్తూ నువ్వు స్మరణ చేయి. ఏదో ఒకరోజు ఆయన కరుణిస్తాడు. ఆయన కరుణించాడా ఈ దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పిందండి. అదిగోండి, ఆవిడ పయోభక్షణము అనే ఒక వ్రతాన్ని చేసిందండి. 12 రోజులు అయ్యిందండి. 12 రోజులు చేసేసరికి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు వచ్చాడండి. చూడండి ఎలా వచ్చాడు? శంకుచక్ర గదా పద్మాలతో వనమాలను ధరించి శ్రీవత్సం అనే పుట్టుమచ్చతో ఒక పచ్చని పట్టుపట్టం కట్టుకొని విశేషమైనటువంటి ఆభరణాలతో తన విశ్వరూపంతో వచ్చాడండి. ఎప్పుడైతే వచ్చాడో ఈ అదితి భగవంతుని ప్రార్థన చేసిందండి. ఇంకా నోట మాట రాలా, నోటితో చూపులతో తాగేస్తుందంట నారాయణుడి యొక్క రూపాన్ని. చూపుల శ్రీపతి రూపము ఆపోవక త్రావి త్రావి, ఇంకా ఆగడం లేదు. ఆ కన్నులతో తాగేస్తుందంట. తాగేసి ప్రేమగా స్వామిని చూసిందంటండి. స్వామి అన్నాడంట, అమ్మా నీ తపస్సుకు నేను కట్టుబడ్డాను, నువ్వు చూసినటువంటి ప్రేమ కలిగిన చూపులకి నేను కట్టుబడిపోయాను అన్నాడంట. అయితే అప్పుడు నారాయణుడు అన్నాడంట, అమ్మ నువ్వు దేనికి తపస్సు చేసావో నాకు తెలుసు. ఎందుకు? నీ హృదయంలో ఉన్నది నేను, నీ చేత తపస్సు చేయించింది నేనే. కాబట్టి నాకు తెలియకుండా ఈ లోకంలో ఏదీ జరగదమ్మా. కానీ నువ్వు దేనికోసమైతే తపస్సు చేసావో అది మర్చిపోయావు నన్ను చూసి. ఇప్పుడు నేను నీ ప్రేమకు కట్టుబడ్డాను. అసలు ఇన్నాళ్ళు అమ్మా ఎన్ని జన్మలెత్తినా అమ్మతనం నాకు తెలియదు. తల్లి తండ్రి లేనివాణ్ణి కదమ్మా, అనాథ అని అంటారు. అంటే అందరికీ నాదున్నే, కానీ నేను అనాథని. కాబట్టి ఇటువంటి ప్రేమ కలిగినటువంటి నీ కడుపును కొన్నాళ్ళు పుట్టి కొన్నాళ్ళు నీ కొడుకుగా పెరిగి నీ ప్రేమను పొందే అవకాశం నాకు ఇవ్వమ్మా, నాకు ఇస్తే నీకు కొన్ని వరాలు ఇస్తానన్నాడండి. చూడండి, ఈయన లంచం అడిగాడండి. చూడండి, ఎలక్షన్కి వచ్చేటప్పుడు అధికారులు పరిపాలకులు మీరు మాకు ఓటేస్తే మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఎలాగైతే ప్రగల్భాలు పలుకుతారో, నారాయణుడు ఏమన్నాడు? అమ్మ నీ గర్భాన్ని కానీ నాకు ఇచ్చి నీ కొడుకుగా నన్ను పుట్టడానికి అవకాశం నాకు కల్పిస్తే నీకు కొన్ని వరాలు ఇస్తానన్నాడు. ఏం వరాలు? నీ కోడుండ్రు, నీ కుమారవరులు, నీ నాదుండు, నీవు సంశ్లోకింప సతుల్పుతుల్ సమ్మోహింప రాత్రించరులు శోకింపగా భవదీయ గర్భంబును తేజోమూర్తి జన్మించదన్ నాకును వేడుక పుట్టి నీ సుతుడనై నటించి వర్తింపగా. అమ్మా నాకు కానీ నీ కొడుకుగా పుట్టే అవకాశం ఇస్తే నీ కోడలు హాయిగా ఉండేటట్టుగా, నీ కొడుకు సంతోషంగా ఉండేటట్టుగా, నీ మనవళ్ళు ఆనందపడేటట్టుగా, నీ బంధువులందరూ సుఖపడేటట్టుగా రాక్షసుల్ని సంహరించి నీ జీవితానికి ఒక వెలుగునిస్తాను. అయితే నాకు నీ కడుపులో స్థానాన్ని కల్పించు అని అన్నాడు. చూడండి, నీ కొడుకుగా పుట్టాలన్న ప్రేమ నాకుంది,
నువ్వు నాకు అవకాశం ఇస్తే నీ సమస్త దరిద్రాలు కొడుకు కోసం కదా తపస్సు చేశావు, కోడల కోసం కదా తపస్సు చేశావు, మన వల్ల బాగుండాలనే కదా తపస్సు చేశావు, అవన్నీ నేను చూసుకుంటానమ్మా అన్నాడు. అంటే ఆవిడ సంతోషించిందంట. నారాయణుడు కశ్యప ప్రజాపతిలోకి ప్రవేశించి దాని ద్వారా అదితి గర్భంలోకి చేరాడని. 12 నెలల పాటు ఉండి అప్పుడు బయటకు వచ్చాడండి. ఎలా వచ్చాడు? శంకుచక్ర గదా పద్మాలు మరి లేవండి, ఒక పసిపిల్లాడుగా వచ్చాడండి. ఆవిడ ఎత్తుకొని పిల్లాన్ని రోజు ఆడిస్తుందంటండి. నన్ను కన్న తండ్రి, నా పాలి దైవమా, నా తపప్పలంబా, నా కుమార, నాదు చిన్ని వడుగా, నా కులదీపక, రాగదయ్య భాగ్య రాశి వగుచు. తల్లి ప్రేమ అంతేనండి. ఒరే నా తండ్రి, నా వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చావరా, నా రక్తాన్ని పంచుకొని వచ్చావరా, మా నాన్న అని చెప్పి ఏ తల్లైనా కొడుకుని అంత అల్లారు ముద్దుగా పెంచుతుందండి. అలా పెంచుతూ ఉంటే నారాయణుడు ఏం చేశాడంటే, చిలిపి కృష్ణుడు ఎలాంటి లీలలు చేసేవాడో ఈవిడికి అలా లీలలు చేసేవాడు. ఇలా పెంచుతూ ఉందండి. ఉపనయనం చేసిందండి. ఉపనయనం చేయడానికి సంకల్పం చేసిన ఉత్తర క్షణంలో ఏమైంది? సమస్త దేవతలు కూడా నారాయణమూర్తికి ఉపనయనం చేస్తున్నప్పుడు వచ్చారంటండి. భిక్షాపాత్రికనిచ్చిన యక్షేషుడు వామనునకు అక్షయమనుచున్, సాక్షాత్కరించి పెట్టిన భిక్షుకునికి భవానీ పూర్ణ భిక్ష నరేంద్ర. సాక్షాత్ అమ్మవారు వచ్చి ఆయన భిక్షాపాత్రిక పట్టుకుంటే అమ్మవారు మొదటి భిక్ష వేశారంట. దేవేంద్రుడు వచ్చి భిక్షాపాత్రికనిచ్చాడు, సూర్యుడు వచ్చి యజ్ఞోపవేతాన్ని ఇచ్చాడు, కుబేరుడు వచ్చి ఆ పట్టుకున్నటువంటి కర్రనిచ్చాడు. ఇలా ఇచ్చి ఉపనయనం జరిగిందండి. జరిగిన తర్వాత ఈ వామనుడు అన్నాడు, అమ్మ ఈ లోకంలో ఉపనయనం చేసుకున్నవాడు భిక్షను పుచ్చుకోవాలి కదా, ఈ లోకంలో ఎవరైనా దానం చేసినటువంటి ధర్మాత్ముడు ఉన్నాడా? ఆయన అడిగిన మొదటి ప్రశ్న అదేనండి. ఈ లోకంలో దానం చేసినటువంటి ధర్మాత్ముడు ఎవడైనా ఉన్నాడా అని అడిగాడండి. ఎందుకు? అసలు ఈ లోకం ఎలా నిలబడుతుందంటే, ఎవరైతే దాన ధర్మాది వంటి కార్యక్రమాలు చేస్తున్నారో, ఎవరైతే సత్కర్మలు చేస్తున్నారో వారి వల్లే ఈ లోకం నిలబడుతుందమ్మా, అటువంటి వాడిని నేను చూడాలనుకుంటున్నానని చెప్పి నారాయణుడు అడిగాడండి. అంటే ఇప్పుడు నారాయణుడు మనల్ని చూడాలంటే మనం ఏం చేయాలి? ఆయనే చెప్పాడండి, సత్కర్మలు చేయాలి, దాన ధర్మాలు చేయాలండి. ఇలాగే ఒక ఊర్లో, ఇలాగే కడప లాంటి ఊర్లో మన రెడ్డి గారే ఉన్నారండి. రెడ్డి గారు లాంటికి రోజు వేసవికాలం వచ్చింది. కడప అంటే గొప్ప వేడి కదండి, ఉడకరేగ పెట్టేస్తుంది. ఉడకరేగ పెడితే చక్కగా సాయంత్రం అయింది, భోజనం చేశారు, బయట మంచం వేసుకొని చక్కగా పడుకున్నారంట. చక్కగా పడుకున్నారు, చాలా రోజులు బట్టి వేదాన్ని చదువుకున్నారు కదా. అరే చిన్న అనుమానం వచ్చిందంట ఆయనకి. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఈ స్లాబ్ నిలబడాలంటే ఈ పిల్లర్స్ ఉండాలి, ఒక పందిరి బయట వేశారంటే నిట్టలు ఉండాలి. మరి ఈరోజు నేను ఇలా పడుకున్నాను కదా, ఆకాశానికి ఎక్కడా నిట్టలు లేవు, ఒకవేళ ఇది పడిపోతే నేను చచ్చిపోతానేమో అని చెప్పి గబాన లేచి ఇంట్లోకి వెళ్ళిపోయారంట. చూడండి, ఏదైనా వస్తువు నిలబడాలంటే ఆధారం ఉండాలి కదండి. ఆ ఫోన్ నిలబడాలంటే స్టాండ్ ఉండాలి, ఈ మైక్ నిలబడాలంటే స్టాండ్ ఉండాలి, అలాగే ఏది నిలబడాలన్నా ఆధారం ఉండాలండి. మరి ఆకాశానికి ఆధారం ఎక్కడుందో, ఒకవేళ ఆధారం లేకపోతే ఆకాశం పడిపోతుందని చెప్పి గబాలు ఇంట్లోకి వెళ్ళాడంట. ఇంట్లోకి వెళ్తే ఏమంటే వచ్చేసారంటే, ఏం లేదే పిచ్చి మాలోకమా, మనకు తెలియలేదు, ఆకాశానికి నిట్టలు ఎక్కడున్నాయో నాకు తెలియలేదు, ఒకవేళ నిట్ట లేకపోతే ఆకాశం పడిపోతే మనం అందరం చచ్చిపోతాం, అందుకు ఇంట్లోకి వచ్చేసాను అన్నాడు. ఆవిడ నవ్విందంటండి. ఇదేంటండి ఆకాశానికి నిట్టలు ఏంటండి బాబు, నీ జ్ఞానం పెరిగిన కొలది నువ్వు అజ్ఞానం అయిపోయావు, ఆకాశానికి నిట్టలు ఉన్నావు. లేదు లేకపోతే ఎలా నిలబడుతుంది ఆకాశం? లేకుండా ఆకాశం ఎలా నిలబడింది? నిలబడిందంటే నెట్ ఉంది ఖచ్చితంగా, అది ఎక్కడ ఉందో నేను చూస్తాను అన్నాడు. ఇలాగే వచ్చారు కడప ఊర్లోకి అంతా తిరిగారంటే అందరూ నవ్వడమే. ఇలా దాటి తిరుగుతున్నారంట. ఒకటే సంకల్పం, ఆకాశానికి నెట్టలు ఎక్కడున్నాయో చూడడం. నెట్ట లేకపోతే ఆకాశం నిలబడదు. సరే ఇలా వెళ్ళారంట. ఒక అడవికి వెళ్ళిపోయారండి. అడవిలో తపస్సు చేసుకున్నటువంటి ఒక వ్యక్తిని చూశారంట. ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు ఇలా ఉన్నావు, బాగా బక్క చిక్కిపోయావంటే, ఏం లేదండి గురువుగారు, ఏదైనా వస్తువు నిలబడాలంటే ఆధారం ఉండాలి కదా, కింద ఆకాశం అంతగా నిలబడిందంటే దానికి ఆధారం నిట్టలు ఎక్కడో ఉన్నాయి, అది ఎక్కడున్నాయో ఎవరిని అడిగినా చూడలేదు అంటున్నారు. ఒకవేళ మీరేమైనా చూశారా అన్నాడంట. చాలాసార్లు చూశానయ్యా, ఏమాత్రం దానికి ఎంత తిరిగావా అన్నాడంట. అయ్యా మహానుభావ, ఈ ప్రశ్న కోసం నేను ఇంత తిరిగేశాను, అందరి దగ్గర నవ్వులు పాలైపోయాను, ఆ నెట్ట కొద్దిగా చూపించండి బాబు, ఒక్క ఫోటో తీసి అందరికీ చూపించేస్తాను అన్నాడు. సరే తీసుకెళ్తాలే, నేను చూశాను కదా నీకు తీసుకెళ్తా అన్నాడు.
సరే మధ్యాహ్నం అయింది కదా, కొద్దిగా ఈ భిక్షా పాత్ర పట్టుకెళ్ళి పక్క ఊరు వెళ్ళు, కొద్దిగా అన్నం పట్టుకురా, నువ్వు తినేసి నాకు పట్టుకురా అన్నాడంట. సరేనా ఒక పాత్ర ఇచ్చాడంట, పక్క ఊరికి బయలుదేరాడంట. వెళ్ళే ముందు ఈ గురువు గారు ఒకటి చెప్పారంట, ఏ ఇంటికైతే నువ్వు అన్నం అడుగుతున్నావో ఆ ఇంటిని తిట్టి అన్నం తీసుకురా అన్నాడంట. ఏమంటే అడిగితేనే ఎవరికి, తిడితే ఊరుకుంటారా? అంటే కలియుగం ఎలా ఉంది, అమ్మ లేదంటేనే ఇవ్వడం లేదు, ఇంక తిడితే ఊరుకుంటారా? అయినా సరే తిట్టినింటి అన్నమే నేను తింటాను అన్నాడంట. ఇది ఎక్కడ పోయిన గొడవరా నాయన, ఏదో ఒక బాధపడి తెచ్చేద్దాం, ముందు నెట్టలు చూడాలి, చూడకపోతే నా మాట అబద్ధం అయిపోతుంది అని చెప్పి పక్క ఊరికి వెళ్ళాడంట. అమ్మ భవతి భిక్షాందేహి అన్నాడంట. ఒక ఇంటికి వెళ్ళి, బాబు ఒక్క పావు గంట ఆగాను, నీకు బుద్ధి జ్ఞానం ఉందా? పావు గంట ఆగమంటున్నా, కాలు కాలిపోతున్నాయి, ఏం పని చేస్తున్నావు, ఏం పాటు వడుస్తున్నావు, ఇంకా వండుకుంటాను. మా ఆవిడని నేనే ఎప్పుడు తిట్టలేదురా బాబు, ఒకవేళ తిడితే అన్నం పెట్టదు, నువ్వెవరు తిడుతున్నావు? భర్త కర్రెట్టుకొని వచ్చాడు, పరిగెట్టి వెళ్ళిపోయాడంట. పక్కింటికి వెళ్ళాడంట. అమ్మ భవతి భిక్షాందేహి అన్నాడంట. బాబు ఇంకా వంట అవ్వలేదు బాబు, మొదలెట్టలేదు. ఇంకా మొదలెట్టుకుంటే ఏర్పాటు వడుస్తున్నావు నువ్వు, ఇదేనేటి నీ జీవితం, ఇదేనేటి మీ అమ్మ నాన్నలు నీకు మెప్పారు, బుద్ధి లేని జ్ఞానం లేని గాడిదే అన్నాడంట. నన్ను గాడిద అంటావంటే ఆవిడ చీపురు కట్టొట్టుకొచ్చింది. మళ్ళీ పక్కింటికి వెళ్ళిపోయి ఇలా అందరికి వెళ్ళి తిడుతున్నాడు, పక్కింటికి జరిపేస్తాడు. ఒక ఇంటికి వెళ్ళాడంట. అమ్మ భవతి భిక్షాందేహి అన్నాడంట. బాబు ఒక్క 10 నిమిషాలు ఆగా అన్నాడు. 10 నిమిషాలు ఆగడాక నాకు ఓపిక లేదు, నువ్వు పెడతావా వెళ్ళిపోమంటావా, బుద్ధి లేని గాడిదా, మీ ఇంటికి అనవసరంగా వచ్చాను అన్నాను. స్వామి గాబరా పడకు, ఎండ కదా అందుకు నీకు అలా ఉంది అని గబగబా ఆయన్ని తీసుకొచ్చి గడపలో కూర్చోబెట్టి ఒక గ్లాసుడు మజ్జిగిచ్చి, ఒక్క 10 నిమిషాలు ఆగండి, మీకు వేడి భోజనం పెడతాను, మీ గురువు గారికి భోజనం పెడతానని చెప్పింది. సరే మజ్జిగిచ్చింది, చక్కగా తాగాడు. తిడుతూనే ఉన్నాడండి, తిట్టమని చెప్పింది కదా, తిడుతూనే ఉన్నాడండి. ఆవిడేమో చక్కగా మంచి పలహారాలు తెచ్చింది, అక్కడ అస్తర వేసింది, వడ్డిచ్చింది, హాయిగా భోజనం చేసి మీ గురువు గారికి కూడా పట్టుకెళ్ళని కట్టేసి ఇచ్చిందంట. నాయనా నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా తిడుతున్నావు, ఎవరు పెట్టరు, రోజు మా ఇంటికే రా, నన్ను తిట్టినా నాకేం పర్వాలా, నీకు పెడతాను, మీ గురువు గారికి పెడతాను అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళిపోయాడండి. గురువుగారికి పెట్టారంట. గురువుగారు చక్కగా భోజనం చేశారు. ఏమయ్యా తిట్టావా? తిట్టిన ఇంటి దగ్గరే తెచ్చానండి, నా గురువుగారు ఆ నెట్ చూపించండి బాబు, వెళ్ళిపోతాను, ఆ తిట్లు కాయలేకపోతున్నాను. ఒరే నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా తిడితే ఏమైంది, అందరూ పొమ్మన్నారండి. కానీ ఒక ఆవిడ మాత్రం నేను ఎంత తిట్టినా మంచినీళ్ళు ఇచ్చింది, కూర్చోబెట్టింది, అన్నం పెట్టింది, ప్రేమగా మాట్లాడింది, రేపు కూడా రమ్మందండి, అందుకే ఆవిడింటి దగ్గర నుండే తెచ్చాను అన్నానండి. ఒరే పిచ్చివాడా, ఆకాశం నిలబడిందంటే అటువంటి పతివ్రతలు ఉండబట్టి ఆకాశం నిలబడిందిరా, ఆవిడే ఈ ఆకాశానికి నెట్టరా అని చెప్పిందంటండి. నెట్టంటే ఎక్కడో లేదురా, అటువంటి ధర్మం కలిగినటువంటి పాతివ్రత్య ధర్మం కలిగి సేవ చేయాలన్న ఆలోచన కలిగినటువంటి వాళ్ళే ఈ సృష్టి తిరగబడిపోకుండా నిలబడడానికి ఆధారమైనటువంటి నెట్టలు. కాబట్టి ఇటువంటి నెట్టలుగా మనమందరం మారి మనం ఈ సృష్టిని నిలబెట్టే ప్రయత్నం మనం చేయాలండి. ఏమండి, మనం భగవంతుడు ఇచ్చిన భోగాన్ని అనుభవిస్తున్నాం. జీతం తీసుకున్నటువంటి వ్యక్తి కంపెనీ ఎదుగుదలకి పాటుపడాలండి. కంపెనీ ఉన్నతికి తన శక్తిని అంతా వాడాలి, తన మేధస్సును వాడాలి. జీతం తీసుకుని ఇంటి దగ్గర కూర్చుని భోగాలు అనుభవిస్తే ఏదో ఒక రోజు ఆ యజమాని వీడు జీతం తీసుకుంటున్నాడు తప్ప కంపెనీకి ఉపయోగపడడం లేదని తీసేస్తాడండి. అలాగే భగవంతుడు ఇచ్చినటువంటి భోగాలన్నీ అనుభవిస్తూ భగవంతుడు దయతో బ్రతుకుతూ భగవంతుడు సృష్టించినటువంటి ఈ సృష్టిని పెంచడానికి వాడకుండా కేవలముగా నీ సుఖం కోసం వాడితే ఏదో ఒక రోజు ఈ భోగాన్ని నీకు అందకుండా చేస్తే ఆ రోజు నువ్వు తప్పించుకోవడం సాధ్యం కాదు. ఏమన్నా ఏది ఆనందం మనిషికి? ఎంత ఉన్నా, ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా తన మలమూత్రాదులు తాను విసర్జించుకున్నంత కాలమే నీకు సుఖమండి. ఆ ఒక్కటి నువ్వు చేయలేకపోయి మంచం మీద పడిపోయి ఇంకొకటి ఆధారం అయిపోతే నువ్వు ఎంత గొప్ప జీవితాన్ని అనుభవిస్తున్నా నీ బ్రతుకు కుక్కలు చింపిన విస్తరే అని చెప్పింది శాస్త్రం. నీకు ఎక్కడ సుఖం? నీ మలమూత్రాదులు నువ్వు విసర్జించుకున్నంత కాలమే నీ జీవితం బాగుంటుంది. అది ఒక్కటి కానీ చెయ్యలేకపోయావా నీ జీవితం అప్పుడు తెలుస్తుందండి. ఆ రోజు నువ్వు కన్నీళ్లు కార్చి బాధపడి ఎంత మొత్తుకున్నా నిన్ను ఆపన్నస్తం అందించేవాడు ఎవడు ఉండడు. కాబట్టి నువ్వు శక్తి ఉన్నప్పుడే ఆ పరిస్థితి రాకుండా నువ్వు చేసుకోవడానికి నువ్వు శక్తి ఉన్నప్పుడు సాధన చెయ్యు అని చెప్పారండి. అది ఇంద్రుడికి చెప్పాడండి ఈ మాట. నాయనా ఓపిక పట్టరా, కాలం అనేది ఎప్పుడు ఎవరికి అనుకూలంగా ఉండదు. దశరథ మహారాజు అంతటి వాడు కష్టాలు పడ్డాడు. సీతమ్మ తల్లి అంతటిది ఎన్ని ఇబ్బందులు పడింది. ఏమండి, సీతమ్మ తల్లి ఎంత ఇబ్బంది పడింది? ఆవిడే మామూలుగా జనక మహారాజు కూతురు, అయోనిజ, దశరథ మహారాజు పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు. అటువంటి ఆవిడి
కిసుపా వృక్షం కింద ఎలా కూర్చుంది? క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సా రాక్షసాభి వికృతే క్షణాభి సంప్రతే సాంప్రతి వృక్షమూలే. ఆ వృక్షం కింద కూర్చొని ఉంది. ఎలా ఉంది? 9 నెలల పాటు కట్టినటువంటి బట్ట విప్పలేదండి. ఒళ్ళంతా ధూళి కొట్టుకుపోయింది. తినడానికి తిండి లేదు, పడుకోవడానికి వసతి లేదు, సరిగ్గా ఆదరించేవాడు లేక తన కష్టాన్ని చెప్పుకున్నవాడు కూడా ఓదార్పునిచ్చేవాడు పక్కన లేడండి. రాముడికి కష్టాన్ని చెప్పుకుంటే ఓదార్పునిచ్చిన లక్ష్మణుడు ఉన్నాడు, వానర జాతి ఉందండి. కానీ సీతమ్మది అసలైన కష్టం అండి. తన కష్టాన్ని చెప్పుకోవడానికి కూడా పక్కన మనిషి లేడండి. ఎంత బాధపడిందండి. అయోనిజ సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపం. అటువంటి తల్లి ఆ శిశుభా వృక్షం కింద మాసిన బట్టతో ఆహారం లేక నిద్ర లేక తన చుట్టూ ఎటువంటి వారు ఉన్నారు? లంబకర్ణ లలాటంచి లంబోదర పయోదరం లంబోష్టం చుపుకోష్టం లంబశ్యాం లంబకానుజాం అన్నాడండి. పెద్ద పెద్ద పొట్టలు కలిగిన వాడు, పెద్ద పెద్ద కళ్ళు ఉన్నవాళ్ళు, పెద్ద నోర్లు ఉన్నవాళ్ళు, పెద్ద చేతులు ఉన్నవారు, కడుపుకి కళ్ళు ఉన్నవాళ్ళు, ఇటువంటి రాక్షసులందరూ కూడా సీతమ్మ చుట్టూ ఉన్నారండి. వాళ్ళు ఎలా చూస్తున్నారు? కామంతో చూస్తున్నారండి సీతమ్మ తల్లిని. మీకు ముందే చెప్పాను, ఆవిడ పద్మాక్షి పద్మ సంభవహే. ఆవిడ అమ్మవారు ఎలా ఉంటారో పద్మం ఎలా ఉంటుందో అంత మెరిసిపోతూ ఉంటుందండి. ఆవిడికి ఒంటికి దుమ్ము పట్టొచ్చు కాక, ఆవిడ కట్టిన బట్టలో శుభ్రత లేకపోవచ్చు కాక, కానీ ఆవిడ తేజస్సులో ఎవరో కూడా పనికిరారు. ఈ రాక్షసులందరూ కామంతో చూస్తున్నారు. కానీ కామంతో ఒక పురుషుడు దేని చూస్తాడు? స్త్రీకి 2 కామస్థానాలండి. ఒకటి తన స్తన భాగం, 2 బొడ్డు భాగం అండి. ఈ 2 భాగాలే ఒక పురుషుడికి మోహాన్ని కలిగిస్తూ ఉంటాయి. మరి రాక్షసులందరూ కూడా స్త్రీని చూస్తూ ఉంటే పోని బట్టతో కప్పుకుందామంటే అమ్మ ఒంటి మీద పూర్ణమైనటువంటి బట్ట కూడా లేదండి. ఎందుకు? రాక్షసుడు ఎత్తుకుపోతూ ఉంటే రాముడికి ఆనవాళ్ళ కోసం తన బట్టలో కొంత భాగాన్ని చింపి అందులో నగలు కట్టి ఆ రుచిముఖ పర్వతం దగ్గర వదిలేసిందండి. ఈ రాక్షసులు చూస్తున్నప్పుడు అమ్మ యొక్క ఆ మోహం కలిగించే భాగాలను కప్పుకోవడానికి వస్త్రం లేక అచ్చేద్యోదర ఊరుభ్య బాహుభ్యంచ పయోదరవు ఉపవిష్ట విశాలాక్షి రుదంతి వరవర్ణిని. తన 2 చేతులతో తన వక్షస్థలాన్ని కప్పుకుంది, తన 2 కళ్ళతో తన బొడ్డు భాగాన్ని కప్పుకుందండి. ఎంత దీన స్థితిలో కూర్చుంది సీతమ్మ తల్లి చూడండి. ఎందుకు కూర్చుంది? కాలోహి దురితిక్రమ. కాలం అనేది ఎవరినైనా సరే అలాగే కూర్చోబెడుతుంది. ఒకే ఒక తప్పు చేసింది సీతమ్మ తల్లి. బంగారం లాంటి భర్త భగవంతుడు ఉంటుండగా కేవలంగా బంగారపు రంగు ఉన్నటువంటి జింకను కోరడం వల్ల భగవంతుడు దూరం అయ్యాడు. భౌతికమైనటువంటి బాధలు వచ్చేసేయండి. కానీ ఆవిడ ఓపిక పట్టిందండి. ఓపిక పట్టి రామనామ స్మరణ చేయడం వలన తనకి భగవంతుడిని చూపించే గురువు సాక్షాత్కరించాడు హనుమంతుడు రూపంలో. ఏమండి? కాబట్టి ఓపిక స్మరణ అనేది మనిషికి ఉండాలి. కాలం అనేది నువ్వు చెప్పినట్టుగా ఉండదు. దేవతలే అంత బాధలు పడుతూ ఉంటే నువ్వనగా ఎంత, నేననగా ఎంత. ఏమండి? కాబట్టి భగవత్ స్మరణ అనేది మన జీవితంలో ఒక భాగం కావాలండి. ఇప్పుడు ఇంద్రుడు ఓపిక పట్టమన్నాడు, భగవంతుడు స్మరణ చేయమన్నాడు. ఈలోపుగా బలిచక్రవర్తి దగ్గరికి ఆ వామన రూపంలో ఉన్నటువంటి స్వామి బయలుదేరాడండి. ఎక్కడా బయలుదేరాడు? నర్మదా నదీ తీరంలో 100వ అశ్వమేధ యాగాన్ని చేస్తున్నాడండి. 100వ అశ్వమేధ యోగం. 100 అశ్వమేధ యాగాలు చేస్తే దేవలోకంలో ఇంద్ర పదవి శాశ్వతంగా వస్తుందండి. అందుకు చేయిస్తున్నాడు గురువు శుక్రాచార్యుడు. చేయిస్తూ ఉంటే ఆ యాగం దగ్గరికి వెళ్ళాడండి. యాగం దగ్గరికి వెళ్ళి ఆ బలిచక్రవర్తిని చూసేసరికి ఈయనకి ఆశ్చర్యం కలిగింది. ఎందుకు? గొప్ప తేజస్సుతో ఉన్నాడు, గొప్ప శౌర్యంతో ఉన్నాడు, గొప్ప విగ్రహంతో ఉన్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరితో మాట్లాడుతున్నారండి. వామనమూర్తి మామూలు వాడండి, సాక్షాత్ బ్రహ్మస్వరూపం. నారాయణుడే వామనమూర్తిగా వచ్చాడు. కాబట్టి వేదం చదువుతున్నవాడు ఎవరైనా పొరపాటు చేస్తే ఆపు అంటున్నాడు. ఎందుకు తప్పు చదువుతున్నావు అని చెప్తున్నాడు. కొందరితో ఘనా జటా చెప్తుంటే ఇది ఇలా చదవకూడదు, ఇలా చదవాలని చెప్తున్నాడు. కొందరితో చర్చించను, కొందరితో జటలు చెప్పు గోష్ఠిని చేయని, కొందరితో తర్కించను, కొందరితో ముచ్చటాడు, కొందరు నవ్వున్. కొందరితో తర్కిస్తున్నాడంట. ఏమయ్యా, ఎవరు చెప్పారు ఈ గనా, ఇది తప్పు కదూ, ఎలా నేర్చావు అని చెప్తున్నాడు. కొందరితో వేదం ఎలా పలకాలో చెప్తున్నాడంట. కొందరితో ముచ్చట్లాడుతున్నారంట. అరే ఎవడ్రా ఈ పిల్లాడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు, ఇన్ని వేదాలు చెప్తున్నాడని చెప్పి కొందరేమో నవ్వుతున్నారంట. కొందరు నవ్వుతుంటే అలా బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడంట. బలిచక్రవర్తి దగ్గరికి వెళితే ఆయన్ని ఆశీర్వదించాడంట. నాయనా స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు స్వస్తి వచనాన్ని పలికాడు.
బలిచక్రవర్తి కాళ్ళు కడిగాడు, చేతులు కడిగాడు, బట్టనిచ్చాడు. గురువుగారు రండి, మీలాంటి ఉపనయనం చేసుకున్నటువంటి వటువు వస్తే నా యజ్ఞానికి పూర్ణమైన ఫలితం దక్కుతుంది అన్నాడని. అప్పుడు ఆశీర్వచనం చేశాడు, స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు, స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు, 3 లోకాలను ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి బలి నీకు స్వస్తి అవుతుంది అని చెప్పాడండి. కానీ స్వామి అంతరార్థంలో ఏముంది? స్వస్తి అంటే సెలవండి. 3 లోకాలు పరిపాలన చేస్తున్న బలి ఇక నుంచి నీకు సెలవు అని చెప్పి అంతరార్థం అండి. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు, హాసమాత్ర విధ్వస్త నిలింబ భర్తకు, దేవతల భార్యల యొక్క మంగళసూత్రాన్ని అవలోకగా తెంపేసే శక్తి కలిగిన వాడా. అంటే దేవతలందరినీ ఓడించి చంపుతున్నాడండి. అంటే వాళ్ళ భార్యలకు వైదవ్యం వచ్చేస్తుంది. అలా సులభంగా నువ్వు మంగళసూత్రాలను తెంపగలిగినటువంటి ఓ బలిచక్రవర్తి నీకు స్వస్తి అంటే శుభమని ఆయన అనుకుంటున్నాడు. ఎక్కడితో అని నీకు సమాప్తం అని ఈయన అంటున్నాడు. ఇలా మంగళకరమైనటువంటి వాక్యాలు పలికాడు. పలుకుతూ ఉంటే బలిచక్రవర్తి అన్నాడంట, స్వామి మీరెవరు, మీ వృత్తాంతం ఏంటి, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడ ఉంటారు, మిమ్మల్ని చూస్తే నాకేదో తెలియనటువంటి ఆనందం కలుగుతుంది అంటే అప్పుడు భగవంతుడు వామనమూర్తి చెప్తున్నాడు, ఇది నాకు నెలవని ఏ రీతి పలికెదా, ఒకచోట అనక ఎందైనను ఉండనేర్తు, ఎవ్వని వాడ నుంచి ఏమని పలికెదా, నా ఎంత వాడినై నడువ నేర్తు, ఈ నడవడి అనేట్లు ఒక్కానింత పూని ముప్పోకల పోవు నేర్తు, అది నేర్తు నిధి నేర్తుని ఏల చెప్పంగా నేరువులన్నీయు నేను నేర్తు, ఒరులు నాకు కాదు ఒరులకు నేనవుదు, ఒంటివాడ చుట్ట మొకటు లేడు, సిరియు తొల్లి కలదు చెప్పింది నా టెంకి సుజనులందు తరచు సొచ్చియుందు అన్నాడండి. తన అడ్రస్ చెప్పాడండి. ఎక్కడుంటానని చెప్పమంటావయ్యా, సమస్తం కూడా నాదే అని చెప్పాడండి. ఎవడవాడు నన్ను ఏం చెప్పడం, అందరూ నా వాళ్ళే. పోనీ లక్ష్మీదేవి ఎక్కడ ఉందంటే ఇంతకుముందు ఉండేది లక్ష్మీదేవి, ఇప్పుడు లక్ష్మీదేవి లేదు. అంటే ఇప్పుడు వామనమూర్తిగా వచ్చాను, లక్ష్మీదేవి వైకుంఠంలో ఉండిపోయింది. అయితే ఇప్పుడు నేను ఎక్కడ ఉంటాను అంటున్నావు కదా, సుజనులందు తరచు సొచ్చియుందు, ఎవడు మంచి భావనతో ఉంటాడో వాడి హృదయాలలో నేను ఉంటానయ్యా అని చెప్పాడండి. బయటికి అలా చెప్పాడు. కానీ మిగతాది ఏం చెప్పాడు, నేను 3 పూట్ల తిరుగుతుంటానయ్యా, బ్రహ్మచారిని కదా, ప్రతి ఇంటికి తిరుగుతున్నాను, నాకు ఒక గడపనే ఉంది, అన్ని గడపలు నావని చెప్పి భౌతికంగా కనిపిస్తుందండి. కానీ అంతరార్థంలో ఈ సమస్త సృష్టి నాలోనే ఉందయ్యా, నేను అందరికీ చుట్టాన్ని, నాకు మాత్రం ఎవడో చుట్టం లేడు. ఎందుకంటే నేను ఎవరిని పట్టుకోను, అందరికీ చూస్తూ ఉంటాను. నేను ఎవరి దగ్గర ఉంటానంటే ఎవడు మంచి మానసుతో ఉంటున్నాడో వాడి హృదయాల్లో ఉంటానన్నాడు. ఎవడు ఆడంబర భక్తి చేస్తే వాడి దగ్గర ఉంటాననుకుంటే పొరపాటు అని చెప్పాడండి. ఏమండి, తొండమాన్ చక్రవర్తి ఆనంద నిలయం కట్టాడండి. ఈరోజు మన తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని చూస్తున్నటువంటి ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి కట్టాడండి. ఆకాశరాజు తొండమాన్ చక్రవర్తి ఇద్దరు అన్నదమ్ములండి. ఆకాశరాజు కూతురు పద్మావతినే శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్నాడు. మరి తొండమాన్ చక్రవర్తి కొద్దిగా దగ్గర బంధువు కాబట్టి స్వామికి మంచి ఆలయాన్ని కట్టాడండి. రోజు బంగారు పువ్వులతో పూజ చేసేవాడు. స్వామి, నా అన్నదమ్ముడిని కూతుర్ని ఇచ్చాడు, నేనేమో నీకు బంగారు పువ్వు తాపడాలతో ఆలయాన్ని కట్టాను, రోజు బంగారు పువ్వులతో పూజ చేస్తున్నాను, ఒకవేళ మేము లేకపోతే నిన్ను ఆదరించేవాడు నీ పరిస్థితి ఏంటి అని అనేవాడండి. ఒకరోజు చూడండి, తొండమాన్ చక్రవర్తి ఎంత అహంకారం అంటే ఆలయం కట్టి పురోహితుడికి కూడా తాళం ఇచ్చేవాడు కాదండి. తాళం వేసి తన బొడ్డు దగ్గర పెట్టుకునేవాడు. తెల్లవారు లేచి తాను తలుపు తీసి సుప్రభాతం చేసి పురోహితుడికి ఇచ్చేవాడు. ఒకరోజు తలుపు తీసేసరికి ఆయన పూజించినటువంటి బంగారు పుష్పాలు పక్కన ఉన్నాయి, ఒక మట్టి ముద్దలు స్వామి పాదం మీద ఉన్నాయంట. తొండమాన్ చక్రవర్తి అన్నాడంటే, ఎవడరా స్వామి కాళ్ళకి మట్టి పూసాడు అన్నారంట. అయ్య బాబు, తాళాలు మీ దగ్గర ఉంటాయండి, ఇంకా పూయడానికి అవకాశం ఏది? మళ్ళీ మరుసటి రోజు ఇలాగే జరిగిందండి, మళ్ళీ మట్టి ముద్దలే ఉన్నాయి. అప్పుడు కోపగిస్తప్పుడు స్వామి తిరుగుతూ ఉండేవాడండి. స్వామిని అడిగాడంటే, స్వామి ఎవరు నీ కాళ్ళకి మట్టి ముద్దలు రాసేస్తున్నారు? నేను బంగారు పుష్పాలతో పూజ చేస్తున్నానంటే, ఒరే అస్తమాన బంగారు పువ్వులతో పూజ చేస్తాను అనక నాకు చికాకు కలుగుతుంది, నీ పూజ నాకు వద్దురా, ఎవరికి కావాలి నీ బంగారు పుష్పాలు? నేను అడిగానా? బంగారం నాది. సుబ్రహ్మణ్య స్వామి అవతారంలో బంగారం ఎక్కడి నుంచి వచ్చిందండి? శివుడి యొక్క వీర్యం నుంచి వచ్చిందండి బంగారం. వజ్రాలు వచ్చాయి, ఖనిజాలన్నీ వచ్చాయి, భూమిలో నిక్షిప్తం చేసేసారండి. పుట్టింది బయటికి పెరిగిపోతే భూమికి స్థానం ఉండదని. ఒరే, నా నుండి పుట్టిన బంగారం నాకు పెట్టి నేను చేస్తున్నాను అంటానే, నీ పూజ నాకు వద్దురా. మరి ఆ మట్టి ముద్దలు అంటావు, అదిగో శ్రీకాళహస్తి క్షేత్రంలో భీముడు అనే కుమ్మరవాడు భక్తితో పూజ చేసి మట్టి ముద్దలు పెడుతున్నాడు, అదిగో అది నాకు చేరుతుంది అన్నాడని. స్వామి, అక్కడ పూజ చేస్తే ఇక్కడికి ఎందుకు వస్తున్నాయి అంటే, వెళ్ళాడు అడుగు అన్నాడని. తొండమాన్ చక్రవర్తి భీముడి దగ్గరికి వెళ్ళాడండి. భీముడి దగ్గరికి వెళ్తే, ఇదేంటి రాజుగారి పరివారంతో వచ్చేస్తున్నాడు, ఏం పొరపాటు చేశానా, పీకగాని తీసేస్తాడని ఆయన బెంగెట్టుకున్నాడు.
దిగి ఇద్దరు కూడా తొండమాన్ చక్రవర్తి భీముడు ఆయన భార్య తమాలి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నేను బంగారు పుష్పాలతో పూజ చేస్తున్నాను, ఆ పుష్పాలు పక్కన పెట్టి మీరేదో పూజ చేస్తున్నారంట, మట్టి ముద్దలు ఆయనకు అందుతున్నాయి, ఏ విగ్రహాన్ని పెట్టారు, ఎలా చేస్తున్నారు అన్నారు. ఇంట్లో తీసుకెళ్తే ఒక కొయ్య పెట్టాడండి. ఆ కొయ్యకి చిన్న చిన్న రవ్వ ఏదో రాశాడు మసి. ఇదిగోండి స్వామి వెంకటేశ్వర స్వామి అన్నాడంట. ఒరే ఇది కొయ్యరా అన్నాడంట. స్వామి ఇది కొయ్య మీకు, కానీ నాకు వెంకటేశ్వర స్వామి. చూడండి విశ్వాసం అనేది ఎక్కడ ఉంటుందంటే చెట్టు మీద ఉంటే కొమ్మ, గూట్లో ఉంటే బొమ్మ, భగవంతుడి గుడిలో ఉంటే అమ్మ. విశ్వాసం ఉంటే అంతేనండి, చెట్టు మీద ఉంటే అది కొమ్మే, చేతిలో ఉంటే బొమ్మ, అదే దేవాలయంలో పెడితే అమ్మవారండి. పసుపు కుంకుమ పెట్టి పూజ చేస్తున్నాం అంటే నీ విశ్వాసం బట్టి దాని స్థానం మారుతుంది తప్ప అక్కడ దైవం ఉందా? నువ్వు కొమ్మగా ఉన్నప్పుడు అందులో దైవం లేదు, నీకు బొమ్మగా ఉంటే దైవం లేదు. గూట్లో పెట్టేసరికి అది అమ్మవారుగా మారి శక్తినిస్తుందంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే నీలో నుంచే శక్తి అక్కడికి వెళ్ళింది. చూడండి మనం అమ్మవారి ఆలయాలు కడతామండి, అసిరితల్లు గ్రామ దేవతలు. ఎక్కడి నుంచి అప్పటి వరకు లేనటువంటి ఒక మర్రి చెట్టు వేప చెట్టు వస్తే మనం చుట్టూ ఒక దిమ్మ కట్టి పూజలు చేస్తూ ఉంటాం, అక్కడికి శక్తి వస్తుందండి. ఎక్కడి నుంచి వచ్చింది శక్తి? నువ్వు చేసినటువంటి పూజలు, నువ్వు చేసిన జపాల వల్ల అక్కడ శక్తి వచ్చిందండి. కాబట్టి ఇది నువ్వు కొమ్మ అంటున్నావు, బొమ్మ అంటున్నావు, నేనేమో నా స్వామి వెంకటేశ్వర స్వామి అంటున్నానండి అని చెప్తే, అయితే పూజ ఎలా చేస్తున్నావు చెప్పరా నాయన అని చెప్పారు. స్వామి నేనేం పూజ చేస్తాను స్వామి, రోజు ఉదయాన్నే మట్టి తీసేటప్పుడు స్వామి మట్టిని ఇచ్చి శక్తి కదిపే శక్తిని నాకు ఇచ్చావు, అది కొండగా మార్చే శక్తిని ఇచ్చావు, కాలిస్తే నీరు నిలబెడేటట్టుగా చేశావు, కాబట్టి నేను ఈ కొండలు అమ్ముకొని బ్రతుకుతున్నాను స్వామి అని చెప్పి కృతజ్ఞతతో, ఇది నా శక్తి కాదు స్వామి, నీ శక్తితో నేను చేసి నేను బ్రతుకుతున్నాను అని చెప్పి ఒక మట్టి ముద్ద తెచ్చి ఆయన దగ్గర పెట్టేవాడిని. అదొక్కటే నేను చేసిన పూజ అన్నాడు. ఒరే నువ్వు అలా పెడుతున్న మట్టి ముద్ద ఆనందనిలయంలో వెంకటేశ్వర స్వామి పాదం దగ్గరికి వెళ్ళిపోతుందిరా నాయన, నేను పెట్టిన పూజలు పక్కన పెట్టేస్తున్నాడు, నీ మట్టి ముద్దను స్వీకరిస్తున్నాడంటే శ్రీదేవి భూదేవితో నారాయణుడు అక్కడికి వచ్చేసాడండి. వెంకటేశ్వర స్వామి వచ్చి భీముడు భార్యకి ఈ శ్రీదేవి భూదేవి నగలు అలంకరించి, ఒరే ఆకలేస్తుంది అన్నం పెట్టరా అన్నాడంటండి. చూడండి ఎవరు? కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి. ఆయన గాబరా పడిపోయి వంటగదిలోకి వెళ్ళాడంట, ఏమీ లేదు, ఉదయం తిన్నటువంటి చద్ది అన్నం ఉందండి. గబగబా ఒక కుండను బద్దలు కొట్టి ఆ కొద్దిగా పిడికిడి చద్ది అన్నం అందులో పెట్టి తిన్నాడంటండి. తిని వెంకటేశ్వర స్వామి వాళ్ళకి మోక్షాన్ని ఇస్తూ, నేను కలియుగంలో ఉన్నంత వరకు నీలాంటి అపరభక్తుడు వచ్చే వరకు ఈ కుండ పెంకులో పెరుగన్నమే తింటాను అని చెప్పాడండి. చూడండి ఈ రోజుకి వెంకటేశ్వర స్వామికి మధ్యాహ్నం నివేదన ఏది? ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చినా, ఎంత పెద్ద అధికారులు పంచభక్ష పరమాణాలు తెచ్చినా కులశేఖర ఆళ్వార్ పడి దగ్గర నుంచి ఇటే తప్ప లోనకి వెళ్ళడానికి అధికారం లేదండి. లోనకి వెళ్ళి భగవంతుడికి నైవేద్యం ఏది? కుండ పెంకులో అన్నమే. అందుకే అన్నమాచార్యుడు అంటారు, తోమన పల్లెల వాడ వెంకటేశుడు అన్నాడండి. ఆయన పల్లె మరి తోమకల్లా ఏ రోజు కుండ పగలగొట్టడం, పెరుగన్నం పెట్టడం, పక్కన పడేయడం. మరి ఆయన ఏమన్నాడు? నీలాంటి భక్తుడు వచ్చి వాడి పెట్టిన తిన్నటువంటి అన్నం తిన్న వరకు కొండ పెంకి అన్నాడని. మరి ఈరోజు కొండ పెంకిలోనే అన్నం తింటున్నాడంటే దాని అర్థం మనమే విచారణ చేసుకోవాలి. ఇంకంతటి భక్తుడు ఒకడు ఎక్కలేదు తిరుపతి. ఏమండి మనం అందరం దేనికి ఎక్కుతున్నామంటే విహార క్షేత్రాల కింద వెళ్తున్నాం, అధికార దర్పంతో వెళ్తున్నాం, డబ్బుందన్నటువంటి మదంతో వెళ్తున్నాం, భగవంతుడు నన్ను చూస్తాడన్న భావనతో వెళ్తున్నాం తప్ప భగవంతుడి దృష్టి నా మీద పడాలి, ఈ శరీరాన్ని ఇచ్చినందుకు ఈ శరీరాన్ని ఒక్కసారి ఆయనకు చూపించి, స్వామి ఈ శరీరాన్ని ధర్మబద్ధంగా వాడుతున్నానని చెప్పి ఆయనకు చూపించడానికి ఒక్కడు కూడా రావడం లేదని చెప్పాడని. ఏమండి కాబట్టి అటువంటి ధర్మబద్ధంగా బతకడానికి భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే సుజనలందు తొరిచి సొచ్చి ఎందు అన్నాడండి. అటువంటి పరమభక్తుడు ఎక్కడుంటాడో వాడి హృదయంలో నేను ఉంటానయ్యా అన్నాడు. అంటే బలిచక్రవర్తి ఎంతో సంతోషించాడు. అయ్యా ఏం కావాలో నువ్వు కోరుకో, ఎందుకంటే యజ్ఞం చేస్తున్నవాడు దానాలు చేయాలి, కాబట్టి నువ్వు వచ్చావు, కాబట్టి ఏం కోరుకో, ఏం కావాలంటే ఆయన అన్నాడు, ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేరయ్యమ్ము సొమ్ము మేరయొల్ల కోరిక తీర బ్రహ్మ కూకటి ముట్టేది దాన కుతుక సాంద్ర దానవేంద్ర అన్నాడు. అయ్యా ఒంటివాడిని బ్రహ్మచారిని నాకెందుకయ్యా, నాకేం కావాలి? ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేరయ్యమ్ము, 1-2 అడుగులు 3 అడుగులు జాగయ్యు, అదే నాకు బ్రహ్మ శిఖరానికి కూర్చోబెట్టినంత తృప్తితో నేను జీవిస్తాను అన్నాడండి.
బలిచక్రవర్తి అన్నాడు, ఇదేం పిచ్చి మాలోకంరా, మీ అమ్మా నాన్న నీకు చెప్పలేదా? ఒక మహారాజు దగ్గరకు వచ్చి ఏం కావాలంటే చీపురు కట్టి అడిగాడంటే నీళ్ళు తుడుచుకోవడానికి. అలా ఉందిరా, నేను బలిచక్రవర్తిని, ఈ సమస్త భూమండలాన్ని పరిపాలన చేస్తున్నాను, విశ్వజిత్ యాగాన్ని చేస్తున్నాను. మరి నా దగ్గరకు వచ్చి 3 అడుగుల దానం అడుగుతున్నావు? అందులో నీ పాదం ఎంత ఉంది? నీ పాదమా పెసర గింజ అంత ఉంది. ఇప్పుడు ఈ పాదంతో 3 అడుగులు పుచ్చుకొని నువ్వేం చేస్తావురా అన్నాడు. కాదురా, అడగడం కాదు, వసుధాఖండము వేడితో గజములను వాంఛించితో కోరితో యువతులను వీక్షించి కాంక్షించితివి, పశుబాలుండు నేరవి వడుగా నీ భాగ్యంబు లీపాటిగా, ఈ అసురేంద్రుడు పదత్రయం బడుగు నీ అల్పంబు నేను ఇచ్చునే. అహంకారం అండి. ఒక మహారాజు నేను, నా దగ్గరకు వచ్చి 3 అడుగులు అడుగుతావా? నువ్వు నా దగ్గరకు వచ్చి ఏం అడగాలి? వసుధాఖండము వేడితో భూమి అడగాలి, గజములను వాంఛించితో ఏనుగును అడగాలి, కోరితో యువతులను మేలైన జాతి కన్యలను అడగాలి, లేదంటే గుర్రాలను అడగాలి, లేదంటే సంపదలు అడగాలి, లేదంటే మంచి మంచి గ్రామాలు అడగాలి, మంచి మంచి భవంతులు అడగాలి. కానీ పిల్లవాడు నీకు తెలియడం లేదురా, నీలాంటి ఈ 3 అడుగుల దానం నేను ఇవ్వడం అనేది నా స్థాయికి తగిన పని కాదు, కాబట్టి వేడుకో అన్నాడండి. ఏమండి, అప్పుడు ఆయన అన్నాడు, నాకెందుకండి బ్రహ్మచారి, పాత్రతను బట్టి నువ్వు దానం చేయాలి. బ్రహ్మచారికి వచ్చి ఆడపిల్లల్ని ఇస్తే పాడైపోడా, ఆ పాపం నీకు తగులుకుంటుంది. ఏ స్థాయికి తగినటువంటి వాడికి ఆ స్థాయిలో నువ్వు ఇవ్వాలి. నాకేమి ఇవ్వాలి? గొడుగో జన్నిదమో కమండలియో ముంజియో దండమో. వడుగు నేనెక్కడ, కరుల్ వామాక్షుల అశ్వంబులెక్కడ, నిత్యోచిత కర్మం ఎక్కడ, మదాకాంక్షమితంబైన 3 అడుగులు త్రోవకిచ్చుడు బ్రహ్మాండంబు నా పాలికిన్. ఏమయ్యా, నేను బ్రహ్మచారిగా ఉన్నాను, వటువుగా ఉన్నాను, నాకు ఇవన్నీ ఎందుకు? ఆడపిల్లలు నేనేం చేసుకుంటాను, గుర్రాలు ఏం చేసుకుంటాను, ఏనుగులు ఏం చేసుకుంటాను? నాకు 3 అడుగులు ఇస్తే అందులోనే జపమో తపమో చేసుకుంటాను, తరించిపోతాను అన్నాడండి. అంటే బలిచక్రవర్తి అన్నాడంట, ఒరే కాదురా, నువ్వు అడుగురా నాయన, ఏదో ఒకటి నీకు మంచిది ఇస్తానని చెప్పాడు. అంటే వామనమూర్తి అన్నాడంటండి, ఏమంటే తృప్తి అనేది మనిషికి ఎక్కడొస్తుంది? వ్యాప్తిని పొందక వెగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 చున్ తృప్తిని చందని మడుజుడు సప్తద్వీపంబులనిచ్చిన చక్కంబడునే. తృప్తి లేని వాడికి 10 కోట్లు ఇస్తే మాత్రం వాడు తృప్తిగా ఉంటాడా? ఇంకేదో కావాలంట. అదే తృప్తి ఉన్నవాడికి ఈ పూటకే నాకు అన్నం దొరికింది, నా బిడ్డలకు ఆహారం కడుపు నిండింది, ఇది చాలు, మరుసటి రోజు భగవంతుడు ప్రసాదం ఏదో ఒకటి దొరుకుతుందని తృప్తి ఉన్నవాడికి దొరుకుతుందండి. ఏమండి, వెనకడికి తృప్తి. మనుషుల జీవితం ఎలా ఉంటుందంటే, మా గురువుగారు చెప్పేవారు, ఒకడు పక్క ఊరు వెళ్తున్నాడంట, బస్సు ఎక్కాడు, కండక్టర్ టికెట్ అన్నాడంట. టికెట్ అంటే 10 రూపాయల టికెట్ అండి, 20 రూపాయల నోటు తీసి ఇచ్చాడంట. ఇస్తే 10 రూపాయల టికెట్ కొట్టాడు, 10 రూపాయలు తిరిగి ఇచ్చాడంట. ఈయన జోబులో పెట్టుకొని జోబులో పెట్టబోయి పక్కన పడేసాడండి. కొద్దిసేపు అయిన తర్వాత జోబులో చూస్తే 10 రూపాయలు లేదండి. అయ్యో నా 10 పోయింది, నా 10 పోయింది అని ఏడుస్తున్నాడంట. అల్లకొల్లోలం పెట్టేస్తున్నాడండి. ఆ పక్కన ఉన్నటువంటి ఒక పాప, అయ్యో పాపం 10 రూపాయలు పోయిందని ఏడుస్తున్నాడు పెద్ద ఆయన, నా కాడ 10 రూపాయలు ఉంది, మా అమ్మ చాక్లెట్లు కొనుక్కోమని ఇచ్చింది, ఆ పెద్ద ఆయన ఏడుపుని ఆపుదామని చెప్పి 10 రూపాయలు ఇచ్చేసిందంట. ఇదిగండి తాతగారు, ఈ 10 కాదు, చూడండి మీరు ఉంచుకోండి అన్నారు. ఇప్పుడు ఈ 10 పట్టుకుని మళ్ళీ ఏడుస్తున్నాడంట. పక్కవాడు అడిగాడు, ఏమయ్యా పోయిన 10 వచ్చింది, నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఆ 10 పోకపోతే ఈ 10తో 20 అయ్యి ఉండేదండి, అందుకు ఏడుస్తున్నాను అన్నాడు. ఏమండి, ఆ 10 పోకపోయి ఉంటే ఈ 10తో నాకు 20 అయ్యి ఉండేది, అనవసరంగా 10 పోయింది, అందుకు ఏడుస్తున్నానండి అన్నాడు. మనిషి జీవితం కూడా ఇలాగే ఉంటుంది. ఒకటి కావాలంటే ఒకటి. ఎప్పుడు కోరిక తీరుతుందండి? ఆకలి కోరిక 2 తీరమని చెప్పిందండి శాస్త్రం. నువ్వు పుట్టిన దగ్గర నుంచి చచ్చిన వరకు ఆకలి వేస్తూనే ఉంటుంది, మనసులో కోరికలు పుడుతూనే ఉంటాయి. ఏమంటే కోరికలు తీరడం ఎప్పుడు? భగవంతుడు సాన్నిధ్యాన్ని చేరడం ఎప్పుడు? వెనకటికి ఒక గొరిబాగుల వాడు సముద్ర స్నానంకి వెళ్ళాడంటాడు. వాడు అక్కడ కూర్చున్నాడండి. కూర్చొని 1 రోజు అయింది స్నానం చేయలే, 2 రోజులైంది స్నానం చేయలే, 3 రోజులైంది స్నానం చేయలే. ఏరా 3 రోజులు బట్టి చూస్తున్నాను స్నానం చేయకుండా కూర్చున్నామని చెప్పి అక్కడ పళ్ళు వెండి వాడు అడిగాడంట. ఏం లేదయ్యా, ఆ అలలు తగ్గితే స్నానం చేద్దామని చూస్తున్నాను, ఆ అలలు తగ్గడం లేదు, నేను స్నానం చేయడం లేదు అన్నాడట. ఒక పిచ్చివాడ, సముద్రపు అలలు తగ్గేది ఎప్పుడు, నువ్వు స్నానం చేయడం ఎప్పుడు, 2 జరగవరా అన్నాడు. అలాగే మనిషి మనసులో కోరికలు తీరడం, తీరిన తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్తామన్నాం, 2 జరగవండి. కోరిక ఎప్పుడు తీరుతుందండి? మనిషి శరీరం పడిపోయిన వరకు కోరిక తీరదండి. చిట్ట చివరగా ఊపిరి విడిచిపెట్టే ముందు కూడా ఏదో ఒకటి అనాలంటాడండి. వాడు నోరు తెరుస్తూ ఉంటాడు, చెప్పలేడు. ఏదో చెప్పునన్నా అంటాడు వాడు చెప్పలేక. ఎందుకంటే కపవాత పైచ్యములు పట్టేస్తాయి. అంటే మనిషికి చావు వచ్చిన వరకు కోరిక తీరదు. కాబట్టి ఓ బలిచక్రవర్తి, నువ్వు ఏదో ఇస్తానంటే దాన్ని రక్షించుకోవడం నాకు కష్టమవుతుంది.
ఇప్పుడు నాకేం కావాలి? 3 అడుగులు దానం ఇస్తే నేను పుచ్చుకుంటాను అన్నాడండి. 3 అడుగులు దానం చాలు నాకు అన్నాడండి. అయితే ఆయన ఏం చేశాడంటే భార్యని పిలిచాడు. భార్యని పిలిచి ఆ పాదాలు పల్లెలో పెట్టి కాళ్ళు కడిగి దానం ఇద్దామని చెప్పి చూస్తున్నాడండి. ఈ లోపుగా గురువు గారు చూశారండి. శుక్రాచార్యుడు ఎక్కడ పుట్టాడు? భృగువంశంలో పుట్టాడండి. లక్ష్మీదేవి ఎక్కడ పుట్టింది? భృగువంశంలోనే పుట్టిందండి. ఇప్పుడు నారాయణుడు వస్తూ ఉన్నప్పుడంట లక్ష్మీదేవి నారాయణుడికి బాధ భరించలేక, నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను స్వామి, నేను వస్తానంటే కుదరదు, నేను బ్రహ్మచారిగా వటువుగా వెళ్తున్నాను, నాది ఇది అంశావతారం, వచ్చేస్తాను మళ్ళీ ఓపిక అంటే, నేను కుదరదు నీ హృదయంలో ఉంటానని స్వామి హృదయంలోకి వచ్చిందంట. అది మచ్చ కట్టేసిందండి ఇక్కడ, అంటే ఒక పుట్టు మచ్చలా కట్టిందంట. కడితే అప్పుడు దేవతలు ఇచ్చినటువంటి వస్త్రాన్ని ఇలా కప్పేశారంటండి. ఎందుకు? అమ్మవారు కనబడకూడదని. ఎప్పుడైతే శుక్రాచార్యులు వారు చూశాడో అమ్మవారు ఏం చేసింది? ఇద్దరు భృగువంశంలో పుట్టారు కదా, అన్నదమ్ముడు కదండి, ఎంత కష్టంలో ఉన్నాయండి. అన్నదమ్ముడిని చూస్తే ఆడపిల్ల పొంగిపోతుందండి. ఎప్పుడైతే అన్నదమ్ముడిని చూసిందో ఈ పక్కన ఉన్నటువంటి వస్త్రాన్ని పక్కకు పెట్టి, ఏమన్నా బాగున్నావా అని అడిగిందంటండి. ఆయన గమనించిన, అమ్మ నాయన నారాయణుడే వామనమూర్తిగా వచ్చాడు, నానా ఇబ్బంది పెట్టేస్తాడని చెప్పి గురువు గుర్తుపెట్టేశాడండి. గుర్తుపెట్టేశాడు. చూడండి, ఆడపిల్ల అన్నదమ్ముడిని చూస్తే అంత పొంగండి. అందుకే ఏ ఇంట్లో ఐశ్వర్యం వర్ధిల్లుతుందంటే, ఏ ఇంటి గుమ్మ ఆడపిల్ల తొక్కి అక్కడ సంతోషంతో పరవలిస్తుందో ఆ ఇల్లే వర్ధిల్లుతుందని చెప్పిందండి శాస్త్రం. చూడండి, అన్న పెళ్ళయిందండి, ఒక పెద్ద కుబేరుడికి ఇచ్చాడు కూతుర్ని. అన్నదమ్ముడు ఒక కుబేరుడికి ఇచ్చి పెళ్లి చేశాడంట. పెళ్లి చేసి పరమైశ్వర్యవంతుడే, అన్న మాత్రం పేదరికంలోనే ఉన్నాడు. కానీ అన్న ఇంటిలో శుభకార్యం జరిగితే ముందు ఎవరు వస్తారంటే ఆడపిల్ల వస్తుందండి. ఎలా వస్తుంది? ఈ పట్టు చీరలు కట్టుకొని ఒంటి నిండా ఆభరణాలు పెట్టుకుంటే నా వదిని చిన్నబుచ్చుకుంటుందేమో అని చెప్పి తన బీరువాలో ఉన్నటువంటి ఒక ముతక చీర కట్టుకొని అన్నింటికి వచ్చి అన్న పనుల్లో అన్ని తలలో నాలుకలు అన్ని పనులు చక్కబెట్టేసిన తర్వాత ఆరతిస్తే అన్న 116 వేస్తే ఇది నాకు బంగారం అని చెప్పి ఆ 116 పట్టుకుని ఆ ముతక చీర పట్టుకుని అత్తవారింటికి వచ్చి మా అన్న పెట్టాడు అని సంతోషించే ఆడపిల్ల ఉన్న ఇల్లే నిజమైనటువంటి ఐశ్వర్యం కలిగిన ఇల్లు అని చెప్పారు. ఏమన్నా ఆడపిల్ల ఎప్పుడు అన్న ఏది పెట్టినా సంతోషిస్తుందండి. అందుకే రక్షాబంధన్ అంటారండి. రక్షాబంధన్ అంటే, అన్నా నువ్వు నాకు, నా బిడ్డకి, నా కుటుంబానికి నువ్వు రక్షగా ఉండాలన్నా అని చెప్పడానికి ప్రతీకగా రక్షాబంధన్ వచ్చిందండి. కాబట్టి ఎప్పుడైతే ఈ భృగు మహారాజు ఒక వంశంలో పుట్టినటువంటి లక్ష్మీదేవి నారాయణుడు చూసిందో గుర్తుపట్టేసింది. అన్నా బాగున్నావా అందండి. అమ్మ నారాయణుడు వచ్చాడు, ఇదేదో మాయా పన్నాగం అని చెప్పి వెంటనే బలిచక్రవర్తిని ఆపాడంట. ఆ పాపు నువ్వు దానం ఇవ్వకు, వచ్చినవాడు నారాయణుడు, నిన్ను మోసం చేసి ఏమార్చి 3 అడుగులు దానం పుచ్చుకొని నిన్ను పాతాళానికి తొక్కేస్తాడని చెప్పాడు. ధనుజేంద్ర, ఈతడు ధరణీశురుండు కాదు, దేవకార్యంబు సాధించుట కొరకు హరి విష్ణుడు అవ్యయుండు అతిథి గర్భమున కశ్యపశూనుడై కలిగే, అది తెలియక ఈతని కోరిక తీర్చదనంటివి, దైత్య సంతటికి ఉపద్రవం వచ్చు, నీ లక్ష్మీ తేజంబు నెలవు వంచించి ఇచ్చిన వాసవనుకు సమస్త ధనము విష్ణు సంతర్పణము చేసి బడుగు 10 ఇట్లు బ్రతికత నీవు. ఎలా బ్రతుకుతావయ్యా? మాయతో వచ్చాడు, కపట వేషంతో వచ్చాడు, కాబట్టి నా మాట నమ్ము, దానాన్ని ఇవ్వకు అని చెప్పాడు. ఆయన అన్నాడు, స్వామి ఆడిన మాట తప్పమంటావా నువ్వు? ఒక గురువుగా నన్ను మాట నిలబెట్టుకోవాలని చెప్పాలి అంటే అప్పుడు గురువు చెప్పాడండి 3 సందర్భాల్లో మాట తప్పచ్చు, మాట తప్పినా పాపం రాదని చెప్పాడండి. ఏ సందర్భాలు? వారిజాక్షులు యందు, వైవాహికములందు, ప్రాణ విత్త మాన భంగమందు, జగిత గోకులాగ్ర జన్మరక్షణమందు, పలకవచ్చు బొంకు పొందరదిప. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసే విషయంలో చిన్న అబద్ధం ఆడొచ్చండి. చూడండి, 10 అబద్ధాలైనా పెళ్లి చేయమంటారండి. అంటే అలా ధార్మికంగా పెళ్లి చేస్తే అక్కడ ఆడినటువంటి అబద్ధం వల్ల నీకు దోషం రాదు. వైవాహికములందు అంటే ఆడపిల్లని రక్షించేటప్పుడు అబద్ధం ఆడొచ్చు, పెళ్ళిళ్ళు అబద్ధం ఆడొచ్చు, ప్రాణం పోతున్నప్పుడు అబద్ధం ఆడొచ్చు, నీ మానం పోతుందంటే అబద్ధం ఆడొచ్చు, నీ ధనం మొత్తం పోతుందంటే అబద్ధం ఆడొచ్చు, ఒక గోవుని రక్షించాల్సి వస్తే అబద్ధం ఆడొచ్చు. ఈ సందర్భాలలో ఆడిన అబద్ధం నీకు దోషం కిందకి రాదయ్యా. ఇప్పుడు నీ ప్రాణం పోతుంది, నీ మానం పోతుంది, కాబట్టి నువ్వు దానం ఇవ్వకని చెప్పి వింధ్యావళిని ఆపు చేశాడండి బలిచక్రవర్తి భార్యని.
ఆపు చేస్తే ఆయన అన్నాడు, స్వామి వచ్చినవాడు నారాయణుడా, వామనమూర్తిగా వచ్చాడా, నా దగ్గర చెయ్యి పెట్టాడా, ఎంత అదృష్టం. ఈ లోకంలో ఎక్కడైనా ఉందా? సమస్త లోకానికి ఇవ్వగలిగినటువంటి సుగంధం పుష్టివర్ధనం అని చెప్పి ఏ పరంధాముని చెప్తున్నామో, ఏ పరమాత్మ దయతో బ్రతుకుతున్నామో అటువంటి భగవంతుడు చెయ్యి నా కింద ఈరోజు చెయ్యి కింద ఉంది. ఇది ఎటువంటి చెయ్యి? ఆదిని శ్రీశతి కొప్పుపై, తనువుపై, అంశోత్తరీయంబుపై, కపోలతలపై, పాలిండ్లపై, పాదాబ్జంబులపై నూతన మర్యాదం చెందు కరంబు క్రిందుండుట, ఆపై మీద నా కరంబుండుట మేల్కాదే, రాజ్యము గీజ్యము కాయంబు సతతంబు నా పాయన అన్నాడండి. ఏమండి, ఏ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం, ఆవిడ కడగంటి చూపు కోసం ఈ లోకం అంతా అరులు చూస్తుందో అటువంటి లక్ష్మీదేవి శరీరాన్ని మొత్తం తడవగలిగినటువంటి స్వతంత్రం కలిగిన చెయ్యి ఈ చెయ్యి. నారాయణుడి చెయ్యి మామూలుదా? లక్ష్మీదేవి కడగంటి చూపు పెడితే దరిద్రం పోతుంది. మరి అటువంటిది ఆవిడ తల మీద, బొగ్గల మీద, పెదాల మీద, పాలిండ్ల మీద, నడుము మీద సర్వాన్ని కూడా తడవగలిగినటువంటి స్వతంత్రం కలిగినటువంటి లక్ష్మిని తన అధీనంలో పెట్టుకున్న చెయ్య ఈరోజు నాకెందుంటే, నేను మీద ఇచ్చేవాడినైతే ఈ రాజ్యం పోయినా, ఈ భోగాలు పోయినా, ఈ శరీరం పోయినా నేను దానం ఇచ్చేస్తానన్నాడు. చూడండి, బలిచక్రవర్తి ఎందుకు? పూర్వజన్మల్లో చాలు చేసినటువంటి దానం వల్ల వచ్చిన శరీరం కాబట్టి అటువంటి ఆయనకి నేను ఇచ్చేస్తానయ్యా అని చెప్పి భార్యని పిలిచాడండి. భార్యని పిలిచి, వింధ్యావళి రా దానం ఇచ్చేద్దాం అన్నాడండి. ఇచ్చేద్దామని చెప్పి మునిజన నియమాధారణు జనితాసురు యువతి నేత్ర జనకన ధారన్ ధనుజేంద్ర నిరాధారణు వనజాక్షుడు గొనియే బలి వివర్జిత ధారన్. ఆ కమండలో నీళ్ళు వదులుతుంటే చూడలేనిటువంటి శుక్రాచార్యుడు కమండలంలోకి వెళ్ళిపోయాడంటండి. వెళ్ళిపోయి ఆ కమండలం రంధ్రంకి తాను అడ్డం పెట్టాడండి. అడ్డం పెడితే వామనమూర్తి చూశాడు, ఓహో నీరు దార అడ్డం పడకుండా దానం ఇవ్వకుండా నువ్వు అడ్డుతున్నావని చెప్పి ఒక దర్భను తీసి ఆ కమండలంలో పొడిచాడండి. శుక్రాచార్యుడు కన్ను ఒకటి మొత్తం పోయిందండి. అందుకే శుక్రాచార్యుడు ఒంటి కన్ను వాడండి. ఇంకా దానం ఇచ్చేసాడండి. ఎప్పుడైతే దానం పుచ్చుకున్నాడో స్వామి తన యొక్క విశ్వరూపాన్ని చూపించాడండి. దానం పుచ్చుకున్న ఉత్తర క్షణంలో ఇంతింతై వటుడంతై మరియు తానంతై నవో వీధిపై ఎంతై తోయద మండలాగ్రంబు కంతై ప్రభారాశిపై ఎంతై మహర్వాటిపై ఎంతై సత్య పదోన్నతులకు బ్రహ్మాండాంత సంవర్ధియై పెరిగిపోతున్నాడండి. ఇంతింతై వటుడింతై మరియు తానింతై నవో వీధిపై ఎంతై తోయద మండలాగ్రంబు కల్లంతై, అలా అడుగు 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 పెరిగిపోతూ 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 ఎలా వెళ్ళాడు? అన్ని లోకాలు దాటి వెళ్ళిపోతున్నాడండి. బ్రహ్మలోకం కూడా వెళ్ళిపోయాడు అంటండి. బ్రహ్మగారు చూశారంట, అయ్యయ్యో వచ్చేస్తున్నాడు నారాయణుడు. నారాయణుడు అంటే ఎవరు? బ్రహ్మగారి యొక్క తండ్రి అండి. కంజాత భవాండ కుంభ అంటారండి ఆయన్ని. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క బొడ్డు నుంచి కమలం పుడితే అందులో పుట్టినవాడండి. అంటే బ్రహ్మను తన బొడ్డులో పెట్టుకున్నటువంటి వాడు. భార్యని పిలిచాడంట సరస్వతీదేవిని, ఏమే రావే, అదిగో నారాయణుడు వస్తున్నాడు, తన పుట్టిల్లిదే పొమ్మటం చోజుండు. నా పుట్టిల్లే నారాయణుడు వచ్చేస్తున్నాడు కాబట్టి మంచినీళ్ళు పట్టుకురా. బ్రహ్మగారు పిలిచారంట. బ్రహ్మలోకం దాటి వెళ్ళిపోతున్నాడు నారాయణుడు. తన పుట్టిల్లిదే పొమ్మటంచు అజుండు తన్నాభి పంగేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబు చూసి తత్పాద సేవనం చేసి తత్కమండల మొదకం చల్లించి తత్వయముని దేవనదీని విశ్వాత్మ కీర్తి ప్రభన్. ఆ పాదాలు తెచ్చి నీళ్లు కడుగుతూ ఉంటే ఆ నీళ్లు తాను పుచ్చుకొని ఆ మిగతా నీళ్ళు వంపితే దేవలోకంలో దేవగంగా ఆ నీళ్ళే ప్రవహించాయంటున్నాయి. బ్రహ్మగారి లోకం దాటిపోయాడు. మొత్తం ఈ భూమండలం మొత్తం కూడా వ్యాప్తిమైపోయి సకల చరాచర జగత్తు నిండిపోయి భూమినంతా ఒక పాదంతో ఆకాశాన్నంతా ఒక పాదంతో కొలిచేశాడు. బలిచక్రవర్తిని అడిగాడు, ఓ బలి, నాకు 3 అడుగులు దానం ఇస్తానన్నావు, ఇప్పుడు 3వ పాదం ఎక్కడ పెట్టమంటావు అని అడిగాడండి. భూమి ఆకాశం 2 పాదాలతో కొలిచేశాను, ఇప్పుడు నా 3వ పాదం ఎక్కడ పెట్టమంటావు, ఆడిన మాట తప్పుతావా అని అడిగాడండి. ఆయన అన్నాడు, సునృతంబు గాని సుడియదు నా జిహ్వ, బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము, నా శిరమును నిలవ చేసి పెట్టు నిర్మలాత్మ అన్నాడండి. నేను అబద్ధం అన్నాయా? నేను 3వ అడుగు ఇస్తానన్నాను కాబట్టి ఈ 3వ అడుగు అనేది నా శిరస్సు మీద పెట్టు అని చెప్పాడండి. అంతే, నారాయణుడు బలిచక్రవర్తి యొక్క శిరస్సు మీద ఒక పాదాన్ని పెట్టి తొక్కాడండి. తొక్కితే ఈ లోపు ప్రహ్లాదుడు వచ్చాడండి. ప్రహ్లాదుడు ఎందుకంటే ప్రహ్లాదుడు మనవడండి బలిచక్రవర్తి. స్వామి ఎంత కష్టపెడుతున్నావయ్యా, వరుణ పాశాలతో చుట్టేశావు, 3వ పాదం ఆయన శిరస్సు మీద పెడితే ఆయన పాతాలకు తొక్కేస్తావు, ఏ స్వామి ఇంత కష్టం ఇచ్చావు అని అడిగాడంట. అప్పుడు నారాయణుడు చెప్పాడంట,
ఎవ్వని కరుణింపనిశ్చయించితి వానకిల విత్తంబు నేను అపహరింతు. సంసార గుదుమదస్తబ్దుడై ఎవడు తెగిడ లోకమున ధిక్కరించు వాడెల్ల కాలంబు అఖిల యోనులందు పుట్టుచున్ దుర్గతులు పొంది పిదప విత్త వయో రూప విద్య బల ఐశ్వర్య జర్వ గర్వముడిగి ఏక విధమున విమలుడై ఉండేడు వాడు నా గురించి రక్షింపవలయవాడు అన్నాడని. నేను ఎవరినైతే రక్షించాలనుకున్నానో ముందు అన్నీ తీసేస్తాను. తీసేస్తున్నప్పుడు కూడా ఎవడు నిలబడుతున్నాడో వాడిని నా కోసం నేను రక్షించుకుంటాను. ఎవడైతే సంసారము లేదంటే ఈ బలము ఈ ఐశ్వర్యము ఈ భోగాలు చూసి నన్ను విస్మరించి తిరుగుతుంటాడో వాడి లోకాల్లోనే పుడుతూ ఉంటాడు. కానీ నిలబడి నా యందు మనసు పెట్టుకున్నవాడు నేను నా కోసం రక్షించుకుంటాను. ఇప్పుడు బలి చక్రవర్తి 3 అడుగులతో ఇచ్చి 2 అడుగులతో భూమి ఆకాశాలు కొలిచి 3వ పాదాన్ని నా తల మీద పెట్టాలనుకున్నప్పుడు నువ్వు వచ్చినప్పుడు నీకు నమస్కారం పెట్టలేకపోయానని బాధపడుతున్నాడే, ఇటువంటి భక్తాగ్రేసురుడికి నేను రక్షణ ఇస్తాను అని చెప్పి సుతల లోకానికి పంపించి అక్కడ ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఆ రాజ్యానికి కాపుగా నేనుంటానన్నాడండి నారాయణుడు. బలిచక్రవర్తికి నేనేదో ఇబ్బంది పెట్టలేదయ్యా, ఆడిన మాట తప్పకుండా దానం ఇచ్చినటువంటి బలిచక్రవర్తికి సుతల లోకాన్ని ఇచ్చి మనువు సావర్ణి మనువు వేళ ఇంద్ర పదవిలో కూర్చోబెడతాను. అంతవరకు సుతలలోక పరిపాలకుడిగా ఉంచి ఆ పరిపాలనా స్థానానికి నేను ద్వారపాలకుడిగా ఉంటానన్నాడండి నారాయణుడు. మరి ఎంత కరుణ చూపించాడో మీరు చూడండి. అంటే ఆ విశ్వాసం మనకి ఉంటే భగవంతుడు ఎటువంటి స్థాయి ఇస్తాడు? భగవంతుడు మన ఇంటి దగ్గర ఉండే స్థాయిని మనకిస్తాడండి. ఆ స్థాయి మనం పొందాలండి. వామనమూర్తి అవతారం ఏం నేర్పిందంటే బాగా పద్యాలు చెప్పాడండి, మంచి మంచి కథలు చెప్పాడండి, బాగా ఆస్వాదించాం కాదు నేర్పవలసిందండి. నేర్పవలసింది ఏంటి? భగవంతుని నమ్ముకొని మన దాన ధర్మాది క్రతువులు చేస్తూ ఉంటే మన ధర్మ పదవిలో నిలబడితే ఒకవేళ ఆపద రావచ్చుగాక, వచ్చిన భగవంతుడు అన్నవాడు నీకు ఆపదకి గురి చేయకుండా తాను నిలబడి నిన్ను రక్షిస్తూ ఉంటాడు. ఇది వామనమూర్తి అవతారంలో మనం ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటి ఘట్టం అండి. మనం ఈ భాగవత కథలు దేనికి చెప్పుకోవాలంటే, భగవంతుడు అవతారాలు ఎందుకు చెప్పుకోవాలంటే కష్టం వచ్చినప్పుడు నువ్వు విచలితుడైపోకుండా భగవంతున్నే పట్టుకుంటే ఆ భగవంతుడు నిన్ను ఖచ్చితంగా రక్షిస్తాడు. అటువంటి స్థాయి మనం పొందాలండి. అటువంటి స్థాయి పొందాలి అంటే ఖచ్చితంగా మనం ఆ ప్రయత్నంలోకి వెళ్ళాలండి, ఆ సాధనలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వామనమూర్తిగా వచ్చినటువంటి స్వామి సమస్త లోకాలు నిండిపోయి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కి ఆయన దగ్గర ఉండిపోయాడండి. అంటే ఎంత భక్తాగ్రేసురుడిగా నిలబడ్డాడో బలిచక్రవర్తి చూడండి. మరి అటువంటి అవతారం మనకు కూడా ఆ పరిపూర్ణమైనటువంటి కటాక్షం దొరకాలంటే వీలైనంత వరకు సేవ చేయాలండి. నేను ఈ ఒక్క మాట చెప్తున్నానండి, మన జీవితం ఎప్పుడు బాగుపడుతుందంటే సేవ ద్వారా బాగుపడుతుందని. మాకు స్వామి సత్యసాయి బాబా వారు ఒక కథ చెప్పేవారండి. అంటే కథ కాదండి, జరిగిన కథ. నాయనా, ఈ లోకంలో భగవన్నామానికి మోక్షాన్ని ఇచ్చే శక్తి ఉంది, కానీ భగవత్ సేవకి ఇంకా గొప్ప శక్తి ఉందని చెప్పారంట. ఏమిటి స్వామి ఆ శక్తి అన్నారంట. ఒకనొక ఆలయం దగ్గర ఒక ఆయన అడుక్కుంటున్నాడు. యాత్ర చేసే వాళ్ళు ఏమనుకుంటారండి, ఎప్పుడు దైవనామాన్ని చెప్తూ ఉంటారు. ఏమండి, అయ్యా రామ కృష్ణ లక్ష్మి ఆయన ఏదో ఒక దేవుడి పేరు చెప్పుకొని అడుక్కుంటూ ఉంటారు. రోజు అడుక్కోవడం, ఏదో వచ్చిందాన్ని తినడం, తన కుటుంబాన్ని, తనకెవరు లేరండి, తాను బ్రతకడం, ఇంటి దగ్గరికి వెళ్ళి పడుకోవడం. కొన్నాళ్ళు అయిన తర్వాత ఒక పరమ భక్తుడు వచ్చాడంట. ఒక 10 రూపాయలు పట్టుకొని వచ్చి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాడు. సరేలే అడుక్కుంటున్నాడు కదా అని చెప్పి అందులో ఒక 5 రూపాయలు వీడి జోల్లో వేసి 5 రూపాయలు అమ్మవారికి ఇచ్చేవాడంట. ఇలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత వీళ్ళిద్దరికీ ఒక అనుబంధం ఏర్పడిందండి. రోజు మహానుభావుడు వేస్తున్నాడు అని చెప్పి ఒకవేళ ఒక రోజు రాకపోతే ఫలానా వ్యక్తి ఈరోజు ఎందుకు రాలేదని చెప్పి ఈయన విచారణ చేసేవాడంట. ఒకవేళ ఈయన వచ్చేపాటికి గుడి దగ్గరికి అడుక్కున్న వాళ్ళు లేకపోతే ఈయనకి ఏమైందని ఆయన విచారణ చేసేవాడంట. ఎందుకంటే అనుబంధం కుదిరింది. ఒకరోజు ఈ అడుక్కున్నవాడు ఏమన్నాడంటే, మహానుభావ ఎన్నాళ్ళ బట్టి నాకు సేవ చేస్తున్నావు, అంటే ఏదో కొంత ఇస్తున్నావు, రేపన్న రోజు పూర్వజన్మల్లో నేను చేసిన పాపమో లేదా ఈ జన్మలో నా బ్రతుకులో మంచిదనం లేదో, భార్య లేదు, బిడ్డలు లేరు, తల్లి తండ్రి లేరు, అనాథగా ఉన్నాను, రేపన్న రోజు ఈ శరీరం పడిపోతే దీన్ని అగ్ని సంస్కారం చేసిన వాడు కూడా లేడయ్యా, కాబట్టి నువ్వు ధర్మాత్ముడు కదా, నాకు అంత్యేష్టి సంస్కారం నువ్వు చేయగలవా అని అడిగాడు. నాయనా నీకేం బెంగలేదు, నేను చేస్తాను అన్నాడంట. అదిగో నేను ఉంటున్నటువంటి ఆ పురుకొంప ఉంది, అందులోనే నన్ను పాతేయి, ఎన్నాళ్ళు నాకు నీడనిచ్చింది,
కాబట్టి రేపన్న రోజు ఈ శరీరం అక్కడే పాతితే నాకు తృప్తిగా ఉంటుంది అన్నాను. సరే నాయన అని చెప్పారు. ఇలా చాలా కాలం అయింది. ఒకరోజు ఆయన శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఎవరు? యాచకుడు. విడిచిపెట్టేస్తే వెంటనే నేను ఏం చేశాడంటే ఒక పలుగు పారా తెచ్చాడు. ఆ ఇంట్లోకి తీసుకువెళ్ళాడు ఈ పార్థివ దేహాన్ని. పాతేద్దామని చెప్పి తవ్వుతున్నాడండి. గుమ్ము తవ్వుతుంటే కొద్ది లోతుకు తవ్వేసరికి టంగుమని శబ్దం వచ్చిందండి. ఏమిటా ఈ శబ్దం చూసేసరికి లంకి బిందులు ఉన్నాయండి. అందులో లంకి బిందులు తీశాడు. కప్పు తీసేసరికి ఓ వజ్రాలు, వైడూర్యాలు, నా బంగారపు నాణేలు ఉన్నాయండి. ఈయన్ని పాతేసి ఈ లంకి బిందులు ఇంటికి పట్టుకెళ్ళాడండి. ఇకన వీటిని నమ్ముకోవడం, పెద్ద ఇల్లు కట్టాడు, పెద్ద కారు కొనుక్కున్నాడు, ఏసీలు బూసీలు అన్నీ పెట్టుకున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, హాయిమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాడు. వీడు చచ్చిపోయి తిన్నగా సరాసరి స్వర్గానికి వెళ్ళిపోయాడండి. ఇంద్రలోకంలో ఉన్నాడంట. ఓ దరిద్రం అంతా మరి లేదు, హాయిగా పంచపక్ష పరమాణాలు తింటున్నాడు, ఇంద్రసింహాసనం మీద కూర్చుంటున్నాడు, రంభా ఊర్వశి మేనకలు నాట్యం చేస్తుంటే చూస్తున్నాడు, ఆనందిస్తున్నాడండి. కొన్ని రోజులు అయిందంట. ఒకసారి భూలోకం ఎలా ఉందని చూద్దామని చెప్పి చూశాడంట. వీడు పెద్ద పడవంత కారులో తిరుగుతున్నాడంట. అదేంటిది, వీడు మామూలుగా ఉండేవాడు, ఇంత పడవంత కారు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఇంద్రుడిని అడిగాడంట. ఏమయ్యా, వాడు మామూలుగా ఉండేవాడు, అంత పడవంత కారు వచ్చింది, పిల్లలేమో మంచి మంచి స్థాయిలో ఉన్నారు, మంచి ఇల్లు కట్టుకున్నాడు, ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం లేదే, నిన్ను పాతితప్పుడు నీ ఇంట్లో లంకి బిందెలు దొరికాయి, వాడితో ఐశ్వర్యవంతుడు అయిపోయాడు అన్నాను. ఏం స్వామి ఇది ఏం న్యాయం? రోజు నీ నామమే చెప్తున్నాను కదా, భగవంతుడి నామం, రోజు భగవత్ స్మరణే చేస్తున్నాను కదా, నా ఇంటిలో నా కిందే ఇంత ఐశ్వర్యాన్ని పెట్టి నాకు ఏ రోజు చెప్పలేకపోవడం వల్ల నేను ఇంత దరిద్రాన్ని అనుభవించాను. నేను ఇంత భగవన్నామాన్ని చెప్తున్నాను, ఏ రోజైనా కలలో కనబడి చెబితే ఆ దరిద్రం నాకు లేకుండా ఉండేది కదా అన్నాడంట. అప్పుడు ఇంద్రుడు అన్నాడంట, నాయనా నిజమే, నువ్వు భగవంతుడి నామాన్ని ప్రతిరోజు చెప్పావు కాబట్టి నీకు మోక్షం. అంటే ఎవరైతే భగవన్నామాన్ని చెప్తారో వాళ్ళకి సరాసరి మోక్షం, ఎటువంటి అనుమానం లేదు. కానీ భగవంతుడు నామాన్ని చెప్తూ ప్రతిరోజు నీ యొక్క పాత్రలో ఒక 5 రూపాయలు దానంగా వేశాడు. అంటే ఒక పరమ భక్తుడికి కొంత ఆసరాగా నిలబడడానికి కొంత దానం చేశాడు కాబట్టి, అంటే సేవ చేశాడు కాబట్టి, సేవ చేస్తూ భగవంతుడి యొక్క నామాన్ని చెప్పిన వాడికి తాను బ్రతుకున్నప్పుడు ఐశ్వర్యాన్ని ఇస్తాను, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మోక్షాన్ని ఇస్తాను అని చెప్పేశాడు అంటే ఇంద్రుడు. చూడండి, భగవన్నామస్మరణకి కేవలం మోక్షమే. నువ్వు బ్రతుకున్నప్పుడు ఎలా జీవిస్తావంటే గత జన్మ ప్రారంధాన్ని బట్టి జీవిస్తావు. కానీ భగవంతుడి యొక్క భక్తులకి సేవ చేసిన వాడికో ఇహమునందు సౌఖ్యాన్ని ఇస్తాను, పరమునందు మోక్షాన్ని ఇస్తాను. కాబట్టి నామం కన్నా సేవానామమే చాలా గొప్పది అని చెప్పేశాడండి ఇంద్రుడు. కాబట్టి కేవలంగా సేవ లేకుండా ఉన్నటువంటి స్మరణ నీకు భౌతిక సుఖానికి పనికిరాదండి, మోక్షానికి పనికొస్తుంది. కానీ సేవ చేసుకుంటూ దాన ధర్మాదులు చేసుకుంటూ భగవన్నామాన్ని చెప్తే ఇహమునందు సౌఖ్యం, పరమునందు మోక్షం దొరుకుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బలిచక్రవర్తి కథలో ఇదే మనం నేర్చుకోవాలి. ప్రాణం పోతుందని చెప్పి గురువు శుక్రాచార్యులు చెప్పినా కాయంబు గీయంబు సతతంబు నాపాయమే, ఈ శరీరం పోయినా, ఈ ఐశ్వర్యం పోయినా, ఈ ప్రాణమే పోయినా నాకే సంబంధం లేదయ్యా, పరమ భక్తుడైనటువంటి వాడికి నేను దానం ఇచ్చి తీరుతానని చెప్పి దానం ఇచ్చి బ్రతికున్నప్పుడే తాను సుఖాన్ని పొందాడు. సుతల లోకంలో రాజ్యాది పదవి పొంది సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ద్వారపాలకుడిగా కూర్చుంటే తాను ఎంత సుఖాన్ని అనుభవించాడు. కాబట్టి సేవ అనేది, నామం అనేది వామనావతారంలో మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం. ఇటువంటి వామనావతారాన్ని మనం అందరం కూడా ఈరోజు చాలా శ్రద్ధాభక్తులతో పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి పర్వదినాన్న మనం విస్తారంగా చెప్పుకున్నామండి. కాబట్టి ఆ పరిపూర్ణమైనటువంటి శ్రీమన్నారాయణుడు వామనమూర్తిలో మనందరికీ కృపా కటాక్ష వీక్షణలు ఇవ్వాలని, అటువంటి భక్తిని, శక్తిని, సాధనా సంపత్తిని మన కడప గ్రామ ప్రజలకి, ఆకుల వీధిలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి స్వామి దయతో ఈరోజు వామనావతారం, పరశురామ అవతారం కూడా చెప్పేద్దాం అనుకున్నాను. కానీ భగవతి సంకల్పం, ఒరే పూర్ణంగా చెప్పరా, తినేదేదో పరిపూర్ణంగా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ అనుభవాన్ని ఏకాదశి పర్వదినాన్ని అనుభవిస్తారు. రేపన్న రోజు రామావతారం, పరశురామ అవతారం రెండూ కూడా చెప్పుకోవచ్చు. ఎల్లుండి మిగతా 2 అవతారాలు చెప్పేయచ్చు అని చెప్పి అమ్మవారి ఆజ్ఞ మేరకు మీకు విస్తారంగా ఈ వామన చరిత్ర చెప్పడం జరిగింది. హరి ఓం తత్సత్.